నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఫైర్ బ్రాండ్ బక్కా జర్సన్ గారు ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏ పార్టీలో లేకుండా ఉన్న అందరు పార్టీల నాయకులను తిడితే రాజకీయంగా సర్వైవ్ అవుతారనుకుంటున్నా అన్న? తిట్టినా అంటే నేను ఏమని తిట్టినా అని మీరు అన్నారు. నేను ఏమని వీళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి లేదు, మొగోడు అయితే రా రేవంత్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ టుడే అని కొట్టు గూగుల్లో. వై హీ సెక్షన్ 144 ఇన్ హైదరాబాద్. ఎందుకు పెట్టిన 144 సెక్షన్ హైదరాబాద్లో చెప్పండి. ఏ పొలిటికల్ పార్టీ ఏ దొంగనా కొడుకులు ఎందుకు అడుగుతారో చెప్పండి. దీని మీద దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పుతాను కొడతా నేను. దేని హైదరాబాద్లో శాంతి భద్రత లేవు, నా అసెంబ్లీకి రక్షణ లేదు, నా సెక్రటరీకి రక్షణ లేదు, నా డీజీపీ కార్యాలయానికి రక్షణ లేదు. మరి ఏం రక్షణ లేదని పీకనిక ముఖ్యమంత్రికి ఉన్నది. ఈరోజు 8 మంది ఆంధ్ర స్లీపర్స్ తెలంగాణలో ఉన్నారు. ఫస్ట్ మొదటి దెబ్బకు హైడ్రాకు బిల్డర్లు మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయారు. సెకండ్ దెబ్బకు ఇండస్ట్రియలిస్ట్ వెళ్ళిపోయారు. ఇవాళ కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డికి, ఇవాళ కూడా మీ ద్వారా, మీ హిట్ ఛానల్ ద్వారా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా నీ కోడంగల్ ఇప్పుడైనా రాజీనామా చేద్దాం, పోటీ చేద్దాం. నేను ఏడ చూడలేను అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటనంగినా, బీజేపీ కాంగ్రెస్ ఒకటనంగినా, కానీ 3 పార్టీలు ఒకటనంగా నేను మీ దగ్గర నుంచే వింటున్నాను. అడికోర్, ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఈ కంపెనీలో ఎవడెవడు పార్ట్నర్ చెప్పు రేవంత్ రెడ్డి. ఎవరెవరు ఉన్నారన్నా? రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత బ్రదర్, వీళ్ళందరూ కలిసి ఈరోజు కేటీఆర్ పూర్తి సపోర్ట్ ఉండే ఈ ల్యాండ్ ఎక్వేషన్. కేటీఆర్ సపోర్ట్ ఉండే 100% కొట్లాడుతున్నట్టే చేస్తారు వీళ్ళతోని, కానీ భూమి గుంజుకుంటారు. ఇంటర్నల్ ఒప్పందాలు ఉంటాయి. వాళ్ళ భూమి గుంజుకోవాలంటే ఇక్కడ స్ట్రాంగ్ ప్రొటెస్టర్స్ ఉన్నారు, వాళ్ళ తరఫున గట్టి గొంతుకలు ఉన్నాయి. ఈ గొంతులను కొయ్యాలి, ఈ గొంతులను కొయ్యాలంటే ఏం చేయాలి? ఉత్తరపోయి వాళ్ళని ఎత్తుకొచ్చి కొయ్యడానికి లేదు, ఒక పెద్ద సంఘటన జరగాలి. ఎట్లా ఉన్నారన్నా? బాగున్నారా అన్న? ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. స్ట్రైట్గా ఉంటుంది క్వశ్చన్, ఆన్సర్ కూడా అట్లే ఉండాలి. మామూలుగా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ నాయకులను పొగిడితేనే ఈ రాజకీయంలో సర్వైవ్ అవ్వడం కష్టం. ఏ పార్టీలో లేకుండా ఉన్న అందరు పార్టీల నాయకులను తిడితే రాజకీయంగా సర్వైవ్ అవుతారనుకుంటున్నా అన్న? తిట్టినా అంటే నేను ఏమని తిట్టినా అని మీరు అన్నారు కదా. నేను ఏమని వీళ్ళకి సిగ్గు లేదు, బుద్ధి లేదు, మొగోడు అయితే రా రేవంత్ రెడ్డి. దేనికన్నా ఆ సెంటెన్స్ ఇప్పుడు అలా క్లిప్ కట్ చేసి మాట్లాడితే వేరే ఉంటుంది. దాని సెంటెన్స్ చెప్పాలి నాకు. ఇప్పుడు పోటీ చేద్దాం రా రేవంత్ రెడ్డి, మొగోడు దేనికన్నా పోటీ చేస్తా. రైట్, దేనికోసం అన్నా, దేనికోసం? దాని సబ్జెక్ట్ ఎప్పుడు ఒకటే పదం అనగదా, డైరెక్ట్ పట్టుకొని ఒకటే పదం పట్టుకొని ఆ మనిషిని ఆ పదం బట్టి అనగదా. దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, దానికి ఎక్కడో హర్ట్ ఉంటుంది, దానికి ఎక్కడో పెయిన్, నొప్పి అనేది లేస్తే అప్పుడు ఆ మాట మాట్లాడతారు. నేను చెప్తా, ఇప్పుడు రాకేష్ రెడ్డి ఉన్నాడు, ముత్యాలమ్మ టెంపుల్ కాడికి వచ్చిండు. మొగోళ్ళు అయితే చీముని నెత్తులు లేదా హిందువులంతా కొజ్జాలా అని అన్నాడు కదా. ఆ పదం ఎందుకు వాడిండు? నంబర్ 1, అంత పెద్ద పదం వాడినప్పుడు ఆ టెంపుల్ దానిపైన పూర్తి న్యాయం జరిగేదాకా నీ పోరాటం కొనసాగాలి, కానీ ఆయన కొనసాగాలి. ఇవాళ ఆయన ఏ పదం వాడిండో ఆయన అదై కూర్చుండు. ఓకేనా? దీని కంటిన్యూషన్ ఇవాళ నేను ఈ మాట ఎందుకన్నంటే, ఈరోజు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే యాచారంలో 14,000 ఎకరాలు ఫార్మా కంపెనీ కోసం నువ్వు తీసుకున్నావు, ప్రభుత్వం తీసుకున్నది కదా. 14,000 ఎకరాలు, అందులో కూడా ఎక్కువ ఎస్టీలే, ఎస్సీ ఎస్టీ బీసీలో ఎక్కువ భూములు గుంజుకున్నది. ఫార్మా కంపెనీ వాళ్ళు భూసేకరణ చేసింది. నువ్వు ఫార్మా కంపెనీ నువ్వు పెట్టాలనుకున్నావు. హైదరాబాద్కు దగ్గర లాజిస్టిక్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ట్రైన్ గూడ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ గూడ్స్ ఎక్కిస్తే నువ్వు ఏ దేశానికి కావాలంటే అదే సముద్ర మార్గం కూడా నెల్లూరు దాకా పోతే ఆడ కూడా దొరుకుతుంది. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాక మళ్ళా కోడంగల్లా దాదాపు ఇక్కడికి వెళ్ళి 150-160 కిలోమీటర్ల ఉన్న ఏరియాకి తీసుకుపోయి
వాళ్ళ భూములు గుంజుకొని ఆడ ఫార్మాసిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకోండి. మారుమూల ప్రాంత అభివృద్ధి నేను ఏకీభవిస్తాను దీంతో. ఈరోజు మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తున్నాము? భవిష్యత్తు తరాల కోసం. కలుషితమైంది, దాన్ని మంచినీళ్ళు చేయాలని. భవిష్యత్ తరాలకు వేరే, భవిష్యత్ తరాలకు ఏమేమి చేయబోతారో నేను చెప్తా. అది జరిగినవి చెప్తా ఆల్రెడీ, మళ్ళీ మనం కోలుకోలేని దెబ్బ. మూసీ ప్రక్షాళన అనేది జరిగింది, మొదలుపెట్టింది ఏంటంటే అందులో నివాస యోగ్యమైన వాతావరణం క్రియేట్ చేయడానికి కాలుష్య నివారణ కోసం కడుతుంది. కాలుష్యం అందుకెళ్ళి వెదజల్లి. అసలు కాలుష్యం ఎట్లయితున్నది? కాలుష్యం ఎట్లయితుంది బ్రదర్? నా థింకింగ్ డిఫరెంట్. నా టైప్లో టిఫిన్ వస్తే కలుపు రగులుతుంది. ఎందుకు వస్తుందంటే ఈరోజు దివిస్ కంపెనీ 15,000 గ్రామాలను కబలించింది కాలుష్యంతో. ముక్కులు, నోళ్ళు, మూతులు, చేతులు అన్ని వంకర పోతాయి ఆ నీళ్ళతో. కిడ్నీలు, లివరు. ఎందుకంటే అక్కడ ఆ గ్రామాలను పోయినా అక్కడికి వెళ్ళి నీళ్లు సేకరించిన అప్పుడున్న కేసీఆర్కి నీళ్ళు నువ్వు దాగా నీళ్ళు కూడా తీసుకుపోయినా మూసీ వల్ల. మూసీ ప్రక్షాళన జరుగుతున్న సమయంలో ఆయన ఇంట్లో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది దివిసన్కి. ఇచ్చి 5 కోట్లు వరద బాధితుల కోసం ఇచ్చిండు. సెక్రటరీలో తీసుకోలే 5 కోట్ల రూపాయలు వరద బాధితుల సహాయం ఇంట్లో తీసుకున్నాడు. ఒక రాజు నాట్ సపోజ్ టు బీ ఇన్ ప్రైవేట్ హౌస్. నువ్వు రాజు, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాభవనంలో ఉండాలి, ప్రజా వాహనాలలో తిరగాలి, ప్రజల తిండి తినాలి. ఒక ఇల్లు నివాసం మాత్రము ప్రైవేట్ వాడుకుంటావు, తక్కినవన్నీ ప్రభుత్వమే వాడుకుంటావు. సరే, మనం ముందు చెక్కు కనబడేది వెనక పెట్టి నేను చూడలే కాబట్టి నేను మాట్లాడు. పెట్టి నేను చూడలే. తర్వాత రెడ్డి స్లాబ్ వాడు గెలిచిండు, ఆయన 5 కోట్లు ఇచ్చిండు. హిట్టెరో కంపెనీ వాడు గెలిచిండు. అట్లా అన్ని ఫార్మా కంపెనీలు అన్నీ గెలిచినాయి. ఎందుకు ఇచ్చిండు వీళ్ళంతా? ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ కంపెనీ జోలికి పోవద్దని. నీవు ఫార్మా కంపెనీలో ముట్టకుండా బ్రదర్, నా దగ్గర ఒక డేటా ఉంది, ఇంత పెద్ద బుక్. నేను సలహాలు అడిగితే ముఖ్యమంత్రికి, గవర్నర్కి ఇద్దరికి ఇచ్చిన. నా దగ్గర ఉంది ఇంత సలహా, ఇంత ఉంది బుక్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని నదులు ఉన్నాయి, ఆ నదులు ఏ విధంగా కలుషితం అవుతుందంటే ఎక్కువ శాతం ఫార్మా కంపెనీలే. అంటే ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ జోలికి రావద్దు, వాళ్ళని ఏమన్నదని డబ్బు ఇచ్చినాయని అంటారా? నేను చెప్తున్నా, నేను మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇయాల్టి వరకు ఒక ఫార్మా కంపెనీ కూడా నోటీస్ ఇవ్వాలి. నీ దగ్గరికి వెళ్ళి వస్తున్న కలుషితం ఈరోజు ఇక్కడ కలిసి ఇలా కలిసి ఈరోజు కలుషితం అయిపోతున్నాయి నీళ్ళు అని చెప్పేసి దీన్ని మీరు కంట్రోల్ చేయండి. మీ ప్రైవేట్ ప్లాంట్లు పెట్టుకోండి, దానికి శుద్ధీకరణ చేయడానికి మీరు ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ ఏమైనా పెట్టుకోండి అని ఇయాల్టి వరకు ఏ కంపెనీ కూడా ఎందుకు నోటీస్ పంపలే? నోటీస్ పంపారు. ఎవరికి పంపారు? మూసీని ఆనుకొని ఇండ్లు కట్టిన వాళ్ళందరికీ నోటీసులు పంపారు. ఇండ్లు అందరికీ గులగొట్టింది, తిరుపతి రెడ్డి ఇల్లు తప్ప. తిరుపతి రెడ్డికి ఇల్లుకు తిరుపతి రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. నువ్వు కోర్టుకు పోవచ్చు, స్టే తెచ్చుకోవచ్చు, నీది నీ పక్కన ఉన్న ధనికులందరి ఇండ్లు మేము కూలగొట్టుకుంటూ కూర్చుంటాం. ఈడు మాత్రము గరీబోళ్ళు మాత్రము అన్నం తిని మేము చేతులు గిన్నెలు చదువుకుంటామనే టైం కూడా ఇవ్వలేదు. ఒక సబ్జెక్ట్ నేను స్టార్ట్ చేస్తే నా దగ్గర కామాలు ఉంటాయి కానీ నేను ఆప బ్రదర్. ఇండ్లని కాదు, నా ఫైట్ కూడా అట్నే ఉంటుంది. గిన్నెలు కూడా టైం కూడా ఇవ్వలేదు. మొత్తం ఎగబడి పూలగొట్టిరు. అదేంట నేను పోయి సైట్ మీద చూసిన. నేను ఊరికి వెళ్ళి వచ్చిన, నా దగ్గర ఉన్న 1,00,000 2 లక్షల్లో పెట్టుకున్నా. ఎకరమో 2 ఎకరాలు అమ్ముకున్నా. ప్లాట్ కొందాం అనుకున్నా. నేను చెరువు పక్క నేను కొనలే. ఒకడు నాకు 10 దగ్గర ప్లాట్ అమ్ముతున్నా అని చెప్పిండు. నీకు ఇక్కడ ఉంటే చాందూరం ఉంటుంది, ఏది మూసీ అనేది, ఇక్కడికి బార్డర్ అని ఏదో చెప్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తారు, ప్రభుత్వం పరంగా ఉంటుంది. ఈసీ చెక్ చేస్తారు, ప్రభుత్వంలో ఇది క్లియర్ ప్లాట్ అనే ఉంటుంది. అప్లై చేసుకుంటాడు, మున్సిపల్ పర్మిషన్ వస్తుంది, నల్లా కరెంట్ అన్నీ వస్తాయి. నేను అక్రమదారుని ఎట్లయితే? నాగా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. నా ఇల్లు వచ్చి నువ్వు గులబెట్టినావు. బ్రదర్, ఇన్లా టెనెంట్స్ హక్కులు అని ఉంటాయి, అర్థమైందా? ఓనర్స్ హక్కులు ఉంటాయి, చాలా రకాల హక్కులు ఉంటాయి. ఆ హక్కులన్నీ కాలర్ రాసేసి నువ్వు నోటీసులు ఇవ్వకుండా వీళ్ళని గులబెట్టినావు. వానికేమో అస్సలు పొల్యూషన్ వదిలేటోనికేమో నువ్వు నోటీస్ వేయలేదు. అప్పుడు అది అన్యాయం అని అనిపించదా? తప్పేవరదన్నా అంటే పొల్యూషన్ ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని ఏమనకుండా ఉన్నందుకు బీఆర్ఎస్ తప్ప, లేకపోతే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా
ప్రజలకే నోటీసులు, ప్రజల ఇల్లులే కూల్చడం రేవంత్ రెడ్డి తప్ప? బ్రదర్, ఇక్కడ తప్పు ఒప్పు అనే దానికంటే ముందు దీని మీద నేను రాబడిని తీసుకోవాలి. ఎన్ని రకాల రాబడి వస్తే అన్ని కొన్ని రకాల రాబడిలు చెప్తాను నేను. ఎప్పుడైతే చిన్న ఎండు ఫస్ట్ ఒక పెద్ద టార్గెట్ను కొట్టిండ్రు, ఎవరిని? నాగార్జునను. కొట్టంగానే పెద్ద పెద్దోళ్ళు భయపడ్డారు. అవి సెటిల్మెంట్స్ అవుతాయి. నంబర్ 1. సెకండ్, అన్నీ అవుతాయి, సెటిల్మెంట్స్ అవుతాయి. కూలగొట్టారు. వాసవి ఉంది కూలగొట్టలే కదా ఇవన్నీ. సెకండ్, వీళ్ళు ఎప్పుడైతే మురళీమోహన్ది కూలగొట్టలే కదా, తిరుపతి రెడ్డి కూలగొట్టలే కదా. అట్లా అంటే కొన్ని మనోళ్ళని వదిలేస్తారు, రకరకాలుగా వదిలేస్తారు. దాని వెనకాల ఏదో ఒకటి జరుగుతుంది, ఎందుకంటే ప్రైవేట్ ఇంట్లో ఉంటుండు కాబట్టి జరుగుతుంది. నెక్స్ట్ గరీబోలే కూలగొట్టింది. ఫార్మా వాడు భయపడ్డాడు. నెక్స్ట్ నా జోలికి వస్తుంది, వచ్చి ముందే కాంప్రమైజ్ అయ్యారు. ఒకటి పెద్దోళ్ళు బిల్డర్స్ భయపడ్డారు, ఫార్మా కంపెనీలు భయపడ్డాయి. రెండైనా 2 రకాల రాబడిలా. మూడో రాబడి 1,50,000 కోట్లతోని ప్రక్షాళన అని పెట్టారు. అదే మూడోది కాంట్రాక్టర్ రాబడి. ఇవాళ వాగ్దానము, మేనిఫెస్టోలో వాగ్దానం ఇవన్నీ పథకాలు మేము పెడతామని ఎందుకంటారు అనుకుంటున్నాం? కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా. కేసీఆర్ కాళేశ్వరము పూర్వము రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అల్కగా నెత్తి మీద పోస్తా కాళ్ళ దాకా వస్తాయి, ఖర్చు లేదు అంటే ఎత్తుకెళ్ళి కిందికి తీసుకొస్తా, దాన్ని ప్రాణహిత వచ్చేవేళ దాని ఖర్చు లేదు. ఈయన భగవంతుని పేరు పెట్టిండు, భగవంతుని పాదాలకి నెత్తి మీద తీసుకుపోతా, ఎంత ఖర్చు అయినా పర్వాలే, ఎంత ఖర్చు అయినా పర్వాలే. కిందికి వెళ్ళి పైకి తీసుకురావాలంటే మోటార్లు కావాలి. 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. మేయా కృష్ణారెడ్డి నో యాక్షన్. ఆ టైంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ సంఘటనలు చూసినప్పుడు, ఇప్పుడు ఈ ఆచారంలో దాదాపు 14,000 ఎకరాలు జాగున్నాగా మళ్ళీ నాకు ఫార్మా కంపెనీ కావాలని, జాగాలు కావాలి. ఇదంతా ఏంటంటే వాళ్ళకి జాగాలు తీసుకోవాలనే షోక్ ఉంటుంది. అప్పుడు అసొంటి సంఘటన చూసినప్పుడు పొద్దుగాల ఒక వీడియో వచ్చింది నాకు. ఉస్మానియా హాస్పిటల్లో ఎలుకలు నడుస్తుంది, ఎలుకలు పేషెంట్ల దగ్గర తిరుగుతున్నాయి. వీడియోనే ప్రజలకు మౌలిక సదుపాయాలు అందకపోవడం, వాళ్ళకున్నవి లాక్కున్నప్పుడు ఎప్పుడైతే అర్థధ్వానాలు మనం వింటామో ఆ ధ్వనులప్పుడు ఆటోమేటిక్గా మనం రియాక్ట్ అవుతాం. ఆ రియాక్ట్ అయినప్పుడు వచ్చిన పదాలు అవి ఎప్పుడైనా ఒక ఫ్లోలు ఉంటుంది. 29 జీవోలు దీక్ష చేశారు. ఆ 29 జీవోలు దీక్ష చేసిన వాళ్ళు బస్సులలో ఎక్కినారు. ఆ బస్సులలో ఎక్కిందంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీ కోటేయమన్నారు. నువ్వు వాళ్ళని ఇంత లాటితో కొట్టిపిస్తుంది. నేను కాదు, ఒక మామూలు ఆడి మనిషి కూడా తిట్టింది, మామూలు స్టూడెంట్ ఒక ఆమె. నువ్వు అది బాగా ట్రోల్ అయింది. ఎస్ఐ ఇట్లా గుంస్తే ఇట్లా తిరిగి తిట్టింది. ఆమె ఏమన్నా నా లెక్క ఆ టైం ఆ సందర్భం అలా చూసినప్పుడు నేను ఈ రోడ్డు దాటితే అశోక్ నగర్ కదబ్బా, సాయంత్రం అయితే అశోక్ నగర్లో తిరుగుతా. కాబట్టి నా ముందు నేను కనబడేటోళ్ళు, వాళ్ళు చదువుకునేటోళ్ళు వాళ్ళని ఇంత లాఠీలు పెట్టి కొట్టి రాత్రి ఇప్పుడు ఆడవాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో పెడితే కలపడగలరా? బేసికల్గా వరంగల్కి వెళ్ళి వచ్చినవన్నీ, వరంగల్ ఇప్పుడున్న వరంగల్ కాదులే, మేము ఉన్న వరంగల్లో ఇవన్నీ చాలా విషయాలు చూసుకుంటూ వచ్చిన వాళ్ళం. ఊళ్ళల్లో ఎట్లుంటుంది పరిస్థితి, ఎట్లా జరుగుతుంది. ఇవాళ అదే పరిస్థితి జరుగుతుంది. దాంతో వచ్చిన దానికే ఇవాళ వాస్తవం బ్రదర్. నేను కోడంగల్ రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేసి నిలవాడు మనం చెప్పిన చూసినావా? ఆ లైన్ ఏంటంటే, నేను దీపావళి రోజు ఇవాళ హైదరాబాద్లో ఏముందో తెలుసా నీకు? ఒకసారి నీకు మొబైల్ది లా అండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ టుడే అని కొట్టు గూగుల్లో. వై హీ సెక్షన్ 144 in Hyderabad. The measure aims to safeguard public order and concern that various groups may accept to disrupt city peace. Hyderabad City Commissioner C.V. Anand issued the directive order section 163 Bharatiya Nagarik Suraksha Sahiti 2023 previous order known as 144 section. 144 సెక్షన్ ఉందని అంటే శాంతి భద్రతల కోసం అని చెప్తా ఉన్నారు కదా. ఇవాళ శాంతి భద్రత సమస్యలు ఏమొచ్చింది చెప్పు నీకు? ఉమ్మడి 4 రోజుల పాటు హైదరాబాద్లో నువ్వు ఎందుకు 144 సెక్షన్ పెట్టినావు? ఎందుకు 163 సెక్షన్ పెట్టినావు? అది దీపావళి, అదే ఇది పెట్టిన 2వ రోజు లోకేష్ అమెరికాలో ఉన్నాడు. నువ్వు ట్విట్టర్లో చూడు, ఏడున్నాడు దీపావళి రోజు. పండుగ చేసుకోవాలి ఆంధ్ర వాళ్ళకు, దీపావళి పెద్ద పండుగ కదా.
ఆయన పండుగ చేసుకోకుండా అమెరికాలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్తో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. ఏమని చెప్పింది తెలుసా మీటింగ్ అక్కడ? హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది, శాంతి భద్రతలు లేవు. ఇవాళ ఇరాన్లో ఎటువంటి పరిస్థితి ఉందో, ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి పరిస్థితి ఉందో, లెబనాన్లో ఎటువంటి పరిస్థితి ఉందో, హమాస్లో ఎటువంటి పరిస్థితి ఉందో, తెలంగాణలో కూడా ఇవాళ నెల రోజుల పాటు 1 మంత్ అంటే చాలా లాంగ్ పీరియడ్ అవుతుంది. లాంగ్ పీరియడ్ 1 డే ఉంటే ఎక్కువ అబ్బా. 144 సెక్షన్ ఎందుకు పెట్టినావు సివి ఆనంద్ యాటికి? ఎందుకు పెట్టిన 144 సెక్షన్ హైదరాబాద్లో చెప్పండి? ఏ పొలిటికల్ పార్టీ, ఏ దొంగనా కొడుకులు ఎందుకు అడుగుతారో చెప్పండి దీని మీద? ఎవరు ఎందుకు అడుగుతలేరబ్బా? 144 సెక్షన్ అంటే ఏందో తెలుసా నీకు? దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పుతాను కొడతా నేను దేని అంటే దాని ముఖ్య ఉద్దేశం ఎందుకు పెట్టి ప్రభుత్వం ఎందుకు పెట్టింది ఇది? ఎందుకు ఇవాళ ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏమో 144 సెక్షన్ ఎంత మొత్తం చదివింది కదా, చదివినా కదా. హైదరాబాద్లో శాంతి భద్రత లేవు, నా అసెంబ్లీకి రక్షణ లేదు, నా సెక్రటరీకి రక్షణ లేదు, నా డీజీపీ కార్యాలయానికి రక్షణ లేదు. మరి ఏం రక్షణ లేదని పీకనిక ముఖ్యమంత్రికి ఉన్నది? చీఫ్ మినిస్టర్ ఎందుకున్నావు? ఇసోంటప్పుడు నేను ఏం తప్పు చేసినా నా మీద నువ్వు 144? ఆయన హైదరాబాద్ అడుగుతుంది ఈరోజు నేనేం చేసినా. ఎక్కడైనా హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయా? కమ్యూనల్ వార్స్ అవుతున్నాయా? కమ్యూనల్ ఫైట్స్ అవుతున్నాయా? గొడవలు అవుతుందా? మీ దాంట్లో ఎవరైనా తీసుకుపోయి మస్జిద్ దగ్గర తీసుకుపోయి పందొదిలేసి గుడి దగ్గర ఆవుని బలిచ్చిండ్రా కావాలని? అయితే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి ప్రభుత్వము కొన్ని మంచి పనులు చేపట్టింది, హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, ఇటువంటి వాటి వల్ల భవిష్యత్తు తరాలకు మేలు చేద్దామని ఇవి నేను చేపట్టినా, కానీ ప్రజలు తెలుసుకోకుండా ఆందోళనకు దిగుతూ ఉన్నారు. అశోక్ నగర్లో పిల్లలు కావచ్చు, ఇక్కడ వీళ్ళు కావచ్చు, వీటి కోసం పెట్టిన అన్న కోణంలో వాళ్ళు చెప్పిండ్రు. బ్రదరు అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోలే. ఇవన్నీ ఆగిపోయినాక పెట్టిండ్రు పైగా కైండ్ ఇన్ఫర్మేషన్. 144 సెక్షన్ ఇవన్నీ ఆగినాక పెట్టిండ్రు. నిరంతరం బ్రదర్ తెలంగాణకు పెద్ద ఉద్యమం లేదు. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయినప్పుడే 144 సెక్షన్ లేదు. పెట్టేది ఆపేది, పెట్టేది ఆపేది. నువ్వు పొడుగాటి మొత్తం నెల రోజుల పాటు పెట్టినావంటే నీ టార్గెట్ ఏంది? నెల రోజులలో ఏమేమి చేయబోతున్నావు? ఈరోజు 8 మంది ఆంధ్ర స్లీపర్ సెల్స్ తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఉన్న మొదటి దెబ్బకు హైడ్రాకు బిల్డర్లు మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయారు, స్టాగర్. సెకండ్ దెబ్బకు ఇండస్ట్రియలిస్ట్ వెళ్ళిపోయారు. 144 సెక్షన్ ఇండస్ట్రీ లెవెల్ లేరు. నీ ఎవరైనా నేను కొట్టినా గూగుల్లో కొడతారబ్బా. పలానా దగ్గర జాగ కొంటున్నా, నువ్వు గూగుల్లో కొట్టి ఆ జాగా ప్రభుత్వం కిందికి ఉందా, చెరువు కిందికి ఉందా, బఫర్ జోన్ కిందికి ఉందా, లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ ఏమైనా అని చెప్పేసి నువ్వు గూగుల్లో మొత్తం చూసుకుంటావు. దీన్ని రోడ్ నీకు హైదరాబాద్లో ఇన్వెస్టర్ ఫస్ట్ గూగుల్నే చూస్తాడు. అమెరికాలో ఉన్నోళ్ళు కానీ, లండన్లో ఉన్నా కానీ, జర్మనీలో ఉన్నోడు కానీ ఫస్ట్. ఇప్పుడు ఎందుకు పెట్టారు? కావాలని ఆంధ్రాకు నిధులు మళ్లించడానికి. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, నీకు జవాబు చెప్తా, ప్రతిదానికి జవాబు చెప్తాను, నువ్వు అడిగేదానికి కూడా చెప్తా. ఒక క్వశ్చన్ అడుగుతా. 144 సెక్షన్ గురించి ఇది ఎందుకు పెట్టినామని బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ అని వాడు అడిగింటే అయ్యాలి దాకా? అడగలేదు. ఎందుకు అడగలే? ఎందుకు అడగలే? క్వశ్చన్ ఆడ పక్కన పెడతాం, తర్వాత సమాధానం చెప్తాం. అదేనా? ఆంధ్రాకు 100% ఇన్వెస్టర్స్ ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అంటే పోవాలని ముఖ్యమంత్రి 100,000%. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పక్క రాష్ట్రానికి మేలు చేస్తే ఆయనకేం లాభం అన్న వ్యతిరేకత వస్తుంది కదా బ్రదరు. కదా మరి 8 మంది డైరెక్టర్లు అడ్వైజర్లు నువ్వు ఆంధ్ర వాళ్ళు ఎందుకు పెట్టుకున్నావు? 8 మంది అడ్వైజర్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలుసా నీకు? స్లీపర్ సెల్స్. ఇలా మున్సిపల్ స్లీపర్ సెల్స్ వాళ్ళు 8 మంది ఉన్నారు. 8 మంది ఉన్నారని ఇప్పటికి నాకు 10 సార్లు మొరో అని మొత్తుకున్నా కానీ ఎవ్వడు కూడా ఎందుకు మాట్లాడలే? ఇలా నువ్వు ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన ఎవరు మాట్లాడతారా రబ్బా? ఇవాళ నువ్వు అన్ని పార్టీలను తిడతావు, అన్ని పార్టీలు అంటున్నావు కదా, నేను ఏ పార్టీలకు ఎందుకు పోలేదని అడుగు. ఇవాళ ఒక పార్టీలో ఉండి ఇమీడియట్గా పార్టీలకు వెళ్ళిపోతారు. అసోంటిది నేను ఏ పార్టీలో పోకుండా సైలెంట్గా ఎందుకున్నా అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరిది ఒకటే ఎజెండా. ఈ సబ్జెక్ట్ గురించి ఎవరు మాట్లాడేది ఒకే ఎజెండా ఎట్లా అవుతుందన్న? మరి 144 సెక్షన్ అందరిది ఒకటే ఎజెండా కాకుంటే ఏంది? వీడు పెడతాడు, వాడు ఎందుకు మాట్లాడు? ఆపోజిషన్ రోల్ ఏంది? 144 సెక్షన్ గురించి మాట్లాడకపోతే ఒక్క 144 సెక్షన్ 144 ఇస్ ద సెక్షన్ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. మన హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ బాయ్ మిలిటరీ ఉంటుంది, ఇక్కడ నేవీ ఉంటుంది, ఇక్కడ అన్ని హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అంటే అదేందా? ఒకప్పుడు ఇది రాజధాని గుల్బర్గా, నాందేడ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉమ్మడి అంటే నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఇది ఒక క్యాపిటల్ సిటీ లెక్క ఉండే. అసలు హైదరాబాద్ మీద 144 సెక్షన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ బ్రదర్.
దీనికి మించిన ఇష్యూ ఏది లేదు నాకు తెలిసి. దీనికి మించిన ఇష్యూ ఏం లేదు. సరే, ఒకవేళ మీరు అన్నట్టే వీళ్ళందరి ఎజెండా ఒకటే అయితే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏం లాభం అన్నా? సరే, గవర్నమెంట్ అయినా తప్పులు చేస్తే నోరు ముగించడానికి చేసిందే అనుకుందాం, మరి ప్రతిపక్షాలకు ఏం లాభం? సింపుల్ చెప్తాను మళ్ళీ. 144 సెక్షన్ ఎవరు మాట్లాడేదా చెప్పినా కదా, గూగుల్లో కొట్టు. మొన్న కేటీఆర్ మాట్లాడాడు. మేయా కృష్ణారెడ్డి పేరు అసెంబ్లీలా మేయా కృష్ణారెడ్డి అనేటోడు దొంగ తెలంగాణ దోసుకున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఎవరని అడిగినాడబ్బా? ఎవరని అడిగినరా? వీళ్ళు దొంగలు, వీళ్ళ గురించి చెప్పమని ఏ ఒక్కడైనా? కామన్ ఎజెండా వచ్చింది కదా. ఇంకోటి చెప్తా. ఇవాళ నీకు పెద్ద ఎత్తున ఇది బలగొట్టిండ్రు. ఇవి ఇండ్లు గులగొట్టిండ్రు హైదరాబాద్. బీజేపీ అప్పుడు మాట్లాడలే, నోరెత్తలే. నీకు లగిచెర్లలో ఎప్పుడైతే ఉద్యమం మొదలైందో, పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరిందో, దాని గురించి బీజేపీ మాట్లాడలే. మూసీ గురించి మాట్లాడి మూసీ దగ్గర నిద్ర చేసిండ్రు. దేనికోసం? అది ఎందుకు మాట్లాడతలేరంటారు బీజేపీ? చెప్తున్నాం బ్రదర్, ఒక పార్టీ అని కాదు, నీకు ప్రతి పార్టీ. ఇంకోటి 144 సెక్షన్ మెయిన్గా మాట్లాడేసింది ఏంటంటే ఎవరి పార్లమెంట్లో పెట్టిందంటే, ఒకడేమో సికింద్రాబాద్ పార్లమెంటు కేంద్ర మంత్రి, ఇంకోటి హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం. వీళ్ళిద్దరు ఎందుకు స్పందిస్తలేరు? రెండోది. మూడో పాయింట్ చెప్తిండ్లా, ఇక్కడ హోం సహాయ మంత్రి ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో 144 సెక్షన్ ఎందుకు పెట్టామని చెప్పేసి హోం సహాయ మంత్రి ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడు? కాబట్టి ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ నేను ఆరోపణ కాదు, నేను వేసిన క్వశ్చన్స్ మీరు వేసుకొని మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే వీళ్ళందరూ ఒకటే అంటారు 100%, నీకు డౌటే లేదు. ఈరోజు లగిచెర్ల సంఘటన తీసుకోండి, 144 సంఘటన తీసుకోండి, 23వ ఎప్పుడైతే 29వ జియో పైన ఉద్యమం మొదలైందో అప్పుడు తెలంగాణకు వైడ్గా మొదలైంది. లగిచెర్ల కాడ ఆగుతుందని అనుకోద్దిగా తిరుగుబాటు మొదలైంది. తెలంగాణ భావస్వరూపం ఏంటంటే అమాయకంగా ఉన్నారు 10 ఏళ్ళు. సహించినాం. నువ్వు మొనగానివని కాదు, నువ్వు నియంతవని కాదు, కొత్త రాష్ట్రం నేను ముఖ్యమంత్రి చేసి అప్పచెప్పిన కాబట్టి 10 ఇయర్స్ నేను అబ్జర్వేషన్లో పెట్టినాం. ఇవాళ బీఆర్ఎస్ నువ్వు 2000 ఓటుకు 2000 రూపాయలు ఇచ్చినా నీకు ఓటేయలే. మా వర్ధనపేట ఎమ్మెల్యే రూపాయి కూడా ఇవ్వలే. ఆయన దగ్గర ఏజెంట్లకు కూడా పైసలు లేకుండే, ఆయన ఓడిపోతారని ఆయన కన్ఫర్మేషన్ ఉండే. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక చాలామంది ఉంటారు, కానీ నాగరాజు గారు చుట్టి రోజు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్కి పనిచేసిన అందరూ కూడా 99% అరుణ్ రమేష్ మనుషులే. ఈయన గెలుస్తారని అనుకోలే. నేను ఒక్కనే ఆయనకు పనిచేసిన బ్రదర్, హార్ట్ఫుల్గా అక్కడ చెరువులు గిరువులు అన్నీ బయట పెట్టి 19,000 మెజార్టీతో గెలిచిండు. అది ప్రజలు తిరుగుబాటుతో గెలిచి తెలంగాణ చెప్తుంది. ఈరోజు ఇక్కడ మొదలైంది, అశోక్ నగర్లో మొదలైంది, లగిచెర్లకు బాకింది. రేపు ఏడవైనా ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఏడైనా భూములు గుంజుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఈరోజు ప్రశ్నిస్తారు. మళ్ళీ ఒకవేళ ఇంత తిరుగుబాటు మొదలైతే మీరు అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పోతే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ ఎక్కుతుంది. బ్రదరు, నేను అదేగా చెప్తున్నది. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే, జనాన్ని మీరు డిఫరెంట్గా ఆలోచించండి. మీరు ఈ దొంగల గురించి అందరు ఆలోచించి, మొన్నటిదాకా నీవు 3 గ్రామాలలో పోలేపల్లి, లగిచెర్ల, హక్కింపేట పక్కన ఉన్న 2 తాండాలు ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. కేసీఆర్ అంటాడు 20 గ్రామాల మీద ల్యాండ్ ఎక్వేషన్ చేసిండు. అక్కడ రేవంత్ రెడ్డి ఒకటే రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాత్రి పోయి ఏటిగడ్డ కిష్టప్పుడు కాడ పండుకున్నాడు. మళ్ళీ ఇవాళ దాకా పోతే ఒట్టు. మళ్ళీ రాహుల్ గాంధీ పీసీసీ అయినాక అక్కడ పోయిండు. రాహుల్ గాంధీ ఎంబడి పోయి చూసి వచ్చాడు మేడిగడ్డ. నేను ఇంకోటి ఒక ట్వీట్ నేను ఒకటి కేటీఆర్కి పెట్టిన. కేటీఆర్ మొన్న ఏమన్నాడంటే, నేను స్లీపర్ సైజ్ చూపెడదామని చెప్పి చూసిన, అది వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, అది కూడా ట్వీట్లో పెట్టినా, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే కేటీఆర్ నీకు దమ్ముంటే నువ్వు ఏసీబీని మేఘా కృష్ణారెడ్డి మీద పంపు, ఆయన అరెస్ట్ చేయని చెప్పి నేను అడిగిండు. నేనేం అడిగినా అంటే, సరే సార్ ఓకే, చాలా రోజులకు నువ్వు మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవా అని అడిగినావు, మరి నీ ప్రభుత్వం మళ్ళీ వస్తే మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తావా అని అడిగిన. ట్విట్టర్లో ఆయన ట్యాగ్ చేసి డిఆర్టీ వరకు రిప్లై ఇవ్వాలి. ఇప్పటికో 10 ఇంటర్వ్యూలలో ఆయనను ఈ ప్రశ్న చెప్పిన, మీరు ఎందుకు దీని గురించి మాట్లాడతలేరని. ఇవాళ వరకు దాని మీద గొంతెత్తలే. ఒకవేళ నిజంగా ఈ పార్టీల ఎజెండాలు ఒకటైతే వీళ్ళందరూ ఒకటైతే పైన కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటుంది, ఈ రాష్ట్రంలో కలిసి ఉంటుంది అంటే ఎట్లా నమ్ముతారన్న జనాలు?
బ్రదరు ఈరోజు జనం నమ్ముతారా, నాకు వస్తారు లేకుండా నీకేటో ఓటేస్తారు, మనకు తప్ప వేరేవానికి వేయరు కదా. ఇలా భయంకరం ఏంటంటే ఢిల్లీ మన ఇక్కడ పోతాడు, అది ఉన్నది, అది సేవ్ చేసిన నీకు నిన్న ప్రచారానికి పోతాడు. ప్రచారానికి పోయి ఎవరు మిస్టర్ ది గ్రేట్ ఈయన మన ముఖ్యమంత్రి పోయి అదానిని తిడతాడు. ఇక్కడికి వస్తాడు మళ్ళా అదాని బూట్లు తీసి నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆయన పొగిడిండు, తిరుమల మళ్ళీ తిట్టిండు ఇద్దరు మహారాష్ట్రలో నిన్న. ఇక్కడికి వచ్చి వాళ్ళని మొక్కుతారు నెత్తి మీద వాళ్ళ చెప్పులు. ఇదేంటి ద్వంద్వ వైఖరి కాకుండా ఏమంటారు దీన్ని? కాబట్టి ఈరోజు బ్రదర్ ఈరోజు రెండు పార్టీలు ఉన్నాయి తెలంగాణలో. ఒకటి దోపిడీ చేసే పార్టీ, దోపిడీ చేసే దాంట్లో కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటాడు, కోదండరామ్ ఉంటాడు, తీర్మాన్ మల్లయ్య ఉంటాడు. దోపిడీ గురయ్యే దాంట్లో కూడా వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు దోపిడీ గురైతులు దోపిడీ చేస్తారా? దోపిడీ చేస్తారు వీళ్ళు. అంటే పార్టీ, ఆ పార్టీ ఉన్న కార్యకర్తలు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు లగిచర్యలు అయింది, కాంగ్రెస్ వాళ్ళు పోలేదా భూములు? పోతాయి. దోపిడీ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాడే. దోపిడీ గురైంది ఎవడు? కాంగ్రెస్ వాడు. అట్లా చిన్నోళ్ళు అంటే కార్యకర్త స్థాయిలో ఉన్న వాళ్ళు దోపిడీ గురవుతారు. కాబట్టి ఈరోజు రెండే నడుస్తున్నాయి ఇవి. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇయాటి వరకు జరుగుతున్నటువంటి సంఘటన ఇది. ఇవాళ నేను చెప్పుకున్న సమస్యల ప్రయాణం బ్రదర్. నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు బంజారా హిల్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చినావు. ఎక్కడన్నా ఒక దొమ్మి కానీ ఒకటి కొట్టుకోవడం కానీ ఏదైనా జరుగుతుందా? ఏదో లేదు కదా. లేనప్పుడు నా మీద 144 ఎందుకు పెట్టినావు? ఇది కుట్ర. ఇక్కడికి వెళ్ళి పెట్టుబడిదారులు ఆంధ్రాకు పారిపోవాలనే కుట్ర. అక్కడ అమరావతి ముఖ్యమంత్రి నా బాస్ అయ్యాడు. ఈయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే పాత బకాయి ఒకటి ఉండే 2500 కోట్లది తెలంగాణ వాళ్ళకి ఇవ్వాల్సింది. కేసీఆర్ ఇవ్వలే. రాగానే 2 నిమిషాలు ఈయన డైవర్ట్ చేసిందట 2400 కోట్లు. ఇన్స్టాల్మెంట్ బేసిస్లు ఇవ్వచ్చు. అసలు నువ్వే అప్పులలో ఉన్నావు, నీకు రూపాయి లేదు. అవును, ఇక్కడ బంగారు కొండలు మట్టి కొండలే ఉన్నాయి అన్నావు. ఇంకా అన్నావు. నువ్వు 2500 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక్క పత్రిక రాయాలి, ఒక్క పేపర్, ఒక్క న్యూస్ పేపర్ రాయాలి. మేనేజ్ చేసిన పత్రికలను కూడా రాయలేదు. వాళ్ళు అడగాలి. ఇవాళున్న పేపరు పత్రిక యాజమాన్యాలను అడగాలి ఎందుకు రాయలేదు. ఎవరు రాయలే. కాబట్టి ఈరోజు అంటే ఒకవేళ సరే అన్న, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ పూర్తి స్థాయిలో ఇట్లా దీనికి మేలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రానున్న రోజులలో రాజకీయంగా రేవంత్ రెడ్డికే నష్టం కదా అన్న. మరి బ్రదర్ ఇది నాది అయితే కదా. నేనేమన్నా కాంగ్రెస్ పార్టీ? నేను బీజేపీకి పోయినా, బీఆర్ఎస్కి పోయినా, టీడీపీకి పోయినా, మాత్రం తెలంగాణనే కదా. నెక్స్ట్ వేరే పార్టీ పెట్టుకుంటా. ఇవాళ నాకు రూపాయలు బొచ్చడు ఉన్నాయి. నేను ఎవరికి లాయల్ కాదు. నేను నా స్వార్థం కోసం నేను ఏమన్నా చేస్తా. బ్రదర్ నీవు ఒక 4 ముఖ్యమంత్రిని తీసుకో. డోన్లా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకో, పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకో, మదనపల్లి కిరణ్ కుమార్ రెడ్డిని. ఎవ్వరు కూడా వాళ్ళ సొంత అసెంబ్లీలో ఎవ్వరు గెలుక్కోలే. ఈరోజు ఈయన గెలుకుడు కాదు, మొత్తం కట్టెబెట్టి మొత్తం ఎక్కడెక్కడ తిప్పొదిలేసిండు. ఇవాళ వాళ్ళు అరే తురే అని తిట్టే కాడికి తీసుకొచ్చి నాది వదిలేసి మట్టెట్టి పోసే కాడికి తెచ్చాను నీ సొంత నియోజకవర్గంలో. నేను ఈ మాట నువ్వు పోటీ చేద్దాం రాజీనామా చేయన్నా చూసినావా? ఎప్పుడైతే ఈ 144 సెక్షన్ పెట్టిందో నేను అప్పుడన్నా దీపావళి రోజు లోకేష్ గారు ఉన్నాడు, రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నీ ఊరికి పోయి 4 పటాకులు కాల్చిరా. ఎందుకంటే ఫార్మా అనేది రగులుతుందని ఎప్పుడో చెప్పింది నేను. మొన్న కాదు, ఫార్మా ఇంటర్నల్గా రగులుతుంది. ఏ టైంలో అయినా విస్ఫోటం కావచ్చు, నీ మీద పెద్ద తిరుగుబాటు కావచ్చు. నేను అబద్ధం చెప్తే దమ్ముంటే రాజీనామా చేసి ఇద్దరం పోటీ. ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా. ఇవాళ కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డికి, ఇవాళ కూడా మీ ద్వారా, మీ హిట్ ఛానల్ ద్వారా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా నువ్వు నిజంగా ప్రజలంతా 90% ఆమోదం అంటున్నావు కదా ఈ గ్రామాల్లో, దానికి నీ కోడంగల్ ఇప్పుడైనా రాజీనామా చేయి, ఇద్దరం పోటీ చేద్దాం. నాకెవరొద్దు, నీ తరపున నీ సిండికేట్ అంతా ప్రచారం చేసుకో. బండి సంజయ్, కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత, కేటీఆర్ కూడా మీ సిండికేట్ అందరినీ
నేను ఏడ చూడలేను అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటనంగినా బీజేపీ కాంగ్రెస్ ఒకటనంగినా కానీ 3 పార్టీలు ఒకటనంగా నేను మీ దగ్గర నుంచే వింటున్నా. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేవంత్ రెడ్డి దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టు అందులో ఎవడెవరి పార్ట్నర్స్. అడికోర్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఈ కంపెనీలో ఎవడెవడు పార్ట్నర్ చెప్పు రేవంత్ రెడ్డి. ఎవరెవరు ఉన్నారన్నా చెప్పమని రాదు పటేల్ను ట్విట్టర్లో పెట్టు మీ హిట్ ఛానల్కి వెళ్ళి. రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, విందుల మందుల, సూదిని సృజన్ రెడ్డి, మొన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన చూసినావా, ఆయన కూడా ఉన్నాడు అక్క. 4 పార్ట్నర్స్ అందులో. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే అండి బ్రదర్. వీళ్ళందరూ ప్రచారం రమ్మని. మరి నిజంగా వీళ్ళు ఒకటే అయితే ఇంత ఉంటే మరి బయటకి ఇంతగానం ఎందుకన్నా? ఏ డ్రామాలు అంత నువ్వు కొట్టినట్టు చేయని ఏడిచినట్టు చేస్తా. నేను కాళేశ్వరం డిస్టర్బ్ చేసినా? మరి ఇప్పుడు పోయి అడిగి పోయి పర్యటన చేసి చూసి వస్తారు కదా. కాళేశ్వరం పై డిస్టర్బ్ చేసినా నేను? రేవంత్ రెడ్డి చేయలే కదా. డిస్టర్బ్ చేసిండు, ఆపిండా? ఒక ఊరని ఆపిండా? ఓకే బ్రదర్, హైకోర్టులో కేసు ఇవాళ నా కాళేశ్వరం నాదే, ఇంకా లైవ్లు ఉన్నది. ఓకేనా? టీజీపీఎస్సి నాదే, హైకోర్టు నడుస్తుంది. దళిత బంధు నాదే. ఇట్లా నువ్వు ఏ పిటిషన్ తీసుకో, ధరణి నాదే. ధరణి ఒరిజినల్ స్కామ్ దాని నేరతో బయటికి తీసింది నేనే. ఇన్ని పిటిషన్లు చేసినందుకే మిమ్మల్ని తొక్కేసినట్టున్నారు రాజకీయంగా. అవు అబ్బా, కవితమే కేసులు వేసినందుకు మెయిన్గా. రేవంత్ రెడ్డికి బాధ ఏంటంటే పార్ట్నర్ కదా, వ్యాపార పార్ట్నర్. నేను సురేఖ చేసినట్టుగా చిల్లరగా కామెంట్ చేయను. నేను బిజినెస్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్, మా వ్యాపార భాగస్వామి మీద నువ్వు కేసులు వేస్తావా అని రేవంత్ రెడ్డి తీర్మాన్ మల్లయ్యతో క్వశ్చన్ అడిగిపించుకుంటాడు. తీర్మాన్ మల్లయ్య ఛానల్లో ఇట్లా అడుగుతాడు. అడగానే ఆయననే అడిగిపించుకుంటాడు రేవంత్ రెడ్డి. అడిగిపించుకొని బక్క జడ్సన్ ఎవరంటే ఆయన ఒక యావరేజ్ లీడర్ అని నేను అంటాడు. అన్నాడు తీసేయాలన్నట్టు ఇట్లా అన్నాడు. చూసాను, తీసేసి చూసినావు కదా, యావరేజ్ లీడర్. అట్లా అడిగిపించుకున్నాడు అబ్బా. అట్లా అడిగిపించి నా మీదకి వచ్చిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా 3-4 సార్లు వేదికల పైన మాట్లాడాను. ఎందుకంటే వీళ్ళు 100% ఇదంతా డ్రామా ఇదే బ్రదర్. అన్నిటికన్నా పెద్ద ఇష్యూ బ్రదర్ సింహాద్రి. నువ్వు ఏ తప్పు చేయలేదు సింహాద్రి. నువ్వు ఒకరిని కొట్టలే, ఒకరిని తిట్టలే, నీ చేతికి పలికిస్తా. అదేంట నేను రౌడీ షీటర్ అంట, అన్ని దిక్కులకెళ్ళి ఫోటోలు తీస్తా. నువ్వు ఏం తప్పు చేయలే. ఊర్లలో కూడా నువ్వు మంచోళ్ళే అనుకుంటారు. రౌడీ షీట్ ఫోటో నీకు పెట్టి ఫోటో పెట్టినాక నువ్వు ఎవరిని ఏమన్నావు, కానీ నీకు రౌడీ షీట్ అనే ముద్ర ఉన్నది. నీకు నౌకరు వస్తుందా? రాదు. పిల్లనిస్తారా? సొసైటీలో నీకేం పేరు ఉంటుంది? కానీ నువ్వు ఎవరిని కొట్టలే, ఈగని కూడా చంపలే. ఇవాళ హైదరాబాద్కి ఆ షీట్ పడ్డది. హైదరాబాద్ ఆత్మగౌరవ తెలంగాణ రాజధానికి ఆ షీట్ పడ్డది. ఆ షీట్ పడ్డది. ఇంకా నేను బాగా అర్థం కానీ నీకు అట్లా చెప్పిన. ఇవాళ నేను ఏమనలే, అయినా కానీ అంటుంది. ఇవాళ వీళ్ళు ఎవరు మాట్లాడతారంటే ఏంది? నేను వీళ్ళందరినీ బ్రదర్ పరిశోధించిన తర్వాత నేను ఏ పార్టీలో పోవద్దని డిసైడ్ అయినా. తెలంగాణ ప్రజలు మామూలు అప్రమత్తం కాదు, పూర్తి అప్రమత్తంగా ఉండి ఏ పార్టీలో లేకుంటే సర్వైవ్ కాగలుగుతారా? అవసరం లేదు బ్రదర్. ఇవాళ మీరు డిఫరెంట్గా ఇవాళ తెలంగాణ ప్రజలు తక్షణం చేయాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు ప్రజాస్వామ్య పేరు పైన కోణీలు జరుగుతున్నాయి తెలంగాణలో, ఖననాలు జరుగుతున్నాయి, పేదరికం పెంచుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక బ్రదర్ అందరు ఇట్లా చెప్పేటోళ్ళే అన్న. రాజకీయంగా సర్వైవ్ కానికి మొదట్లో ప్రతి ఒక్కరు ఇట్లా చెప్పేటోళ్ళే. స్పెషల్ గా బక్కా జడ్సన్ గారిని ఎందుకు నమ్మాలనే క్వశ్చన్ కూడా ఉంటుంది కదా జనాలకు. మరి నేను చెప్తుంటావా, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాక నేను కష్టపడితే ఇవాళ నేను ఏ మంత్రులు పోయినా అని గుర్తుపడతారు. నేను కష్టపడి తెచ్చిన తెలంగాణ నాకు అవకాశం ఇచ్చింది పార్టీ. చిన్నారెడ్డి మా ఇంటికి వచ్చింది, ఇంట్లోకి సస్పెండ్ చేసే ముందు కూడా. రూలింగ్ గవర్నమెంట్ వచ్చి ఎవడన్నా అవలగాడు పార్టీ వదిలేసిపోతాడా? వాడు అవలగాడు అయితేనే పోతాడు. మిమ్మల్ని పంపించారు, నా దగ్గరకు వచ్చి అవకాశం ఇచ్చింది నాకు. పంపుడు ఇంటికి వచ్చిండు, జల్సన్ జర తగ్గు అని అన్నాడు. సస్పెండ్ చేసుకుని తగ్గుమన్నారు. తగ్గమంటే అది వేరే ఆఫర్స్ నేను మాట్లాడదామంటే ఉంటుంది. నేను మొదటికే ఛాన్స్ ఇవ్వలే కదా, ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ లైన్లోనే కొట్టేసిన. ఒకటే అడిగింది నేను, ఆయన యూ గో హెడ్ అన్న, మీరేం చేయాలన్నా చేసుకోండి అని చెప్పిన. చేసుకోండి, నాకు ఇబ్బంది లేదన్న. నాకు ఇష్యూస్ ఇంపార్టెంట్, నన్ను నమ్మి చాలామంది వస్తారు. రాజకీయంగా బ్రదర్ నన్ను వీళ్ళు ఎవరు అందుకోలేరు. నేను వేరే తీరుగా ప్రజలను నమ్మించి మోసం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఇది చేయాలి.
నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి పబ్లిక్కి వెళ్ళి ఏముండే. ఇవాళ పబ్లిక్ను అవులా బనాయించి పబ్లిక్ను ఉద్యమంలో దింపి పబ్లిక్ ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా చేసి ఆ ఆత్మగౌరవ తెలంగాణ, ఆ స్వయం పాలన తెలంగాణ, మన నీళ్లు మన నియామకాలని రెచ్చగొట్టిన తెలంగాణ, 12 మంది విద్యార్థులు చచ్చిపోయేటట్టు చేసి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 1,00,000 మందిని బిలో పావర్టీ లైన్ కిందికి నూకిన ఈ పాలకుల గురించి మాట్లాడినప్పుడు అవి తెలిసినప్పుడు కడుపు రగిలిపోతుంది. తెలుసా బ్రదర్? తెలంగాణ ఏర్పడంగా, తెలంగాణ రాకముందు ఎవరి నౌకర్లు అమ్ముడు పోలే. గుర్తుపెట్టుకో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ పోస్టులు అమ్ముడు పోలే. 1-2 వాళ్ళ పైరవికారకు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు, కానీ 90% క్లియర్గా అయినాయి, 99% నీట్గా అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. పేదరికంలో నెట్టబడలే, భూమి లేని వాళ్ళ భూములు ఇచ్చిండ్రు. ఎవడైనా కానీ ఏ పార్టీ అయినా ఉండ కానీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టించిండ్రు. ఇప్పుడు ఇండ్లున్నాయి కూలగొడుతుండ్రు, గుంజుకుంటుండ్రు, భూములు గుంజుకుంటుండ్రు. అర్థమైందా బ్రదర్? ఇది తెలంగాణ ఏర్పడ్డాక ఈరోజు నన్ను 1,00,000 మంది పేదరికంలో నెట్టబడ్డారు. ఇప్పుడు ఆయన ఇల్లు ఎందుకు కూలగొట్టలే? ఈరోజు అదే చెప్తున్నా. ఇప్పుడు చట్టం అనేది, రూల్స్ అనేది మనిషికి ఎందుకు డిఫర్ అవుతాయి? అందరికి ఒకటే రూల్ ఉండాలి. బ్రదర్, నీవు ఇల్లు తీసుకో, దానికి ఒక చట్టం ఉంది, 2013 ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మొన్న కూడా స్పీచ్లో చెప్పిండు, ఇల్లుకి ఇల్లు, భూమికి భూమి, జాగకి జాగ. నా ఇల్లు ఉన్నప్పుడు, నా భూమి పోయినప్పుడు నువ్వు నాకు దానికి అప్పచేషన్ ఇచ్చి తీసుకో. కూలగొట్టి బాజాప్తా గుంజుకొని ఇక నువ్వు సారీ చెప్పి ఇక కూలగొట్టుడు బంద్ అని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు? మరి అప్పుడెందుకు కూలగొట్టలే? అందరికి ఇప్పుడు కొన్ని కూలగొట్టి కొన్ని ఆపి ఇప్పుడు ఆ కూలగొట్టి ఆపేస్తున్నాము, ఇక మేము జోలికి పోం, రిజిస్ట్రేషన్ ఉంటే మేము జోలికి పోమని. మరి ముందు కూలగొట్టిన వారి పరిస్థితి ఏంది? అదే బ్రదర్, ఇప్పుడు రూల్స్ అనేది నీవు నాకు చెప్పింది ఏంది? ఈరోజు మధ్యవర్తులు ఎవరప్పుడు తెలంగాణ ఉద్యమానికి? కోదండరామ్ ఏడున్నాడు ఇవాళ? మళ్ళా మల్లెపల్లి లక్ష్మి ఏడున్నాడు? గంట చక్రపాణి ఏడున్నాడు? కొన్ని అటవుతలు నుండి కొంతమంది యువతలు ఉన్నారు ఇవాళ. అప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇవన్నీ సబ్జెక్ట్స్ మన ఒప్పందం అప్పుడు, రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒప్పందం అప్పుడు ఉద్యమకారుల పబ్లిక్ మనం ఏం చెప్పి పట్టుకొచ్చినాం, ఇవాళ ఏం జరుగుతుంది? ఇక నువ్వు నా భూములు ఎందుకు గుంజుకుంటున్నావు? నా జాగాలు ఎందుకు గుంజుకుంటున్నావు? నీ మేనిఫెస్టోలో పెట్టినావా నువ్వు కాళేశ్వరం కడతా అని? నీ మేనిఫెస్టోలో పెట్టినావా నేను మూసి ప్రక్షాళన చేస్తా అని? బ్రదర్, మూసి ప్రక్షాళన కూడా గొప్పగా చేస్తున్నామని చెప్తాను, కొడతారు. అట్లా చెప్తే కరెక్టే చెప్తే. నీకు నేను బ్రదర్, నేను గవర్నమెంట్లో పనిచేసినోని, పాలన పైన నాకు పట్టుంది. మూసి ప్రక్షాళన నేను చేస్తా. సింహాద్రి నువ్వు మూసి ప్రక్షాళన చెయ్యి. నువ్వు నా సొంటని పిలిచి అడగాలి ఎట్లా చేయాలని. మూసి ప్రక్షాళన చేస్తే ఫస్ట్ రివ్యూ మీటింగ్ జరగాలి. ఎవరెవరితోని? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, ఈ నలుగురిని కూర్చొని రివ్యూ పెట్టాలి. చెరువు విస్తీర్ణం ఎంత, దాని పొడిగి ఎంత, దాని వెడల్పు ఎంత, అక్కడ ఎన్ని ఇండ్లు కట్టి ఉన్నాయి, వాటికి పర్మిషన్ ఎన్ని ఇండ్లకి ఇచ్చిండ్రు, ఇవన్నీ గుట్టుగా జరగాలి. ఫస్ట్ గుట్టుగా ఈ రిపోర్ట్ అంతా నువ్వు గుట్టుగా తీసుకోవాలి. అప్పుడు అక్రమంగా ఇన్ని ఇండ్లు కట్టినాం, ఈ నలుగురిని కూర్చోబెట్టి ఎంత అయింది, ఎంత కట్టిండ్రు, ఎవరు ఎంత అనేది చూసుకొని రిపోర్ట్ తీసుకొని ఫస్ట్ వాళ్ళ నోటీసులు పంపాలి, ఇంక్లూడింగ్ ఫార్మా కంపెనీ. అసలు ఈ మూసి ఎందుకు దరిద్రంగా తయారైంది, వీళ్ళకి ఎందుకు చెత్త వచ్చింది, ఎక్కడికెళ్ళి కంపు వస్తుంది, ఎక్కడికెళ్ళి పొల్యూషన్ వస్తుంది, నెక్స్ట్ పొల్యూషన్ బోర్డుని పిలవాలి. ఇన్ని కంపెనీలకి వెళ్ళి పొల్యూషన్ ఇళ్ళకి వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? సార్, ఈ కంపెనీలకు వస్తున్నాయి, పలానా వాళ్ళ కంపెనీలు, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నది అని చెప్పి అంత రిపోర్ట్ డేటా తయారు చేసుకుంటే అందరికి ఫస్ట్ రౌండ్లో అందరికీ నోటీసులు పోవాలి. టైం ఇవ్వాలి మీ కరెక్షన్ చేసుకొని. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక హక్కులు ఉంటాయి. కంపెనీ ఓన్కి ఏమేమి ప్రభుత్వం హక్కులు ఇచ్చి తెలియదు, అవన్నిటిపైన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత నువ్వు చాప్టర్ మొదలుపెట్టాలి. నువ్వు గడ్డపార పట్టకపోతేవి దెబ్బ మొరటోడు గుడగొడుతుంది. చూసిన రౌడీ షీటర్లు గులగొట్టినట్టు, రౌడీ షీటర్లు గుండాలు చేసినట్టు నువ్వు దాని వల్ల కొడుతుంది. ఇవాళ మధ్యలో లొల్లి కాగానే ఇప్పుడు మేము గులగొట్టం ఆపుతాం, అది కాదు కదా బ్రదర్. నీకు చట్టం ఏది చెప్పి నేను చట్టం ఫాలో అవుతానంటే అయిపోయా. దానికి నువ్వు ఫస్ట్ ఇవన్నీ నువ్వు ఫాలో కావాలి. ఫాలో అయినప్పుడు నువ్వు ఎక్కడ కూడా చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆ పొరపాటు అక్కడ జరిగింది. ఈరోజు ప్రతి దగ్గర కూడా అదని కాదు, ప్రతి దగ్గర కూడా ఇటువంటి అన్నీ. నీకు ఇంకోటి చెప్తా బ్రదర్,
ఇవాళ జనగణన నడుస్తుంది. ఓకేనా? జనగణన 112 క్వశ్చన్స్ ఇచ్చారు. 112 క్వశ్చన్లలో టాప్ టార్గెట్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి, తీర్మాన్ మల్లయ్య వీళ్ళిద్దరూ మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తున్న ప్రచారంలో ఏం చెప్తుందంటే మేము కుల గణన మొదలు పెట్టేసినాం, జనాభా తామాషా ప్రకారం జనాభా ఉన్నోళ్ళకు వాళ్ళకు ఇచ్చేస్తామని చెప్తున్నారు. కుల గణన ఇప్పుడిప్పుడే ఊర్లల్లో కొంచెము మర్చిపోయి మళ్ళీ కాక చిన్నాయన బాబాయ్ అనుకునే మాట్లాడకాడ కులాల మధ్యలో కొంచెం సయోధ్య కుదురుతుంది. ఈ సందర్భంగా వీళ్ళు వెళ్ళిపోయి నీ కులం ఏంది నువ్వేంది అని అడుగుతావు. బ్రదర్, కులాల గురించి తెలుసుకోవడానికి నిన్ను అడుగుతున్నా సింహాద్రి, ఇంకా మార్గాలు ఏం లేవా? ఉంటాయి, చెప్పు. వీళ్ళు డేటా తీసుకోవచ్చు కదా, ఆల్రెడీ ఎంటర్ ఏదో ఒక దగ్గర గవర్నమెంట్ సెక్టర్లలో. చెప్తా దాని మీద. ఈరోజు నేనే ముఖ్యమంత్రి అయితే నేను ఫస్ట్ రివ్యూ మీటింగ్ కలెక్టర్లతో పెడతా. రేపు పొద్దుగాల 10 o'clock రివ్యూ మీటింగ్స్ విత్ ఆల్ 33 డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. 10:30 వరకు అయిపోతుంది. నాకు కుల గణన ఎస్సీ ఏబిసిడి, బీసీ ఏబిసిడి, ఎస్టీలు ఏబిసిడి, ఈబీసీ ఎంతమంది ఉన్నారో నాకు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నాకు డేటాగా టేబుల్ మీద ఉండాలి అని ముఖ్యమంత్రిగా నేను కలెక్టర్కి ఆదేశిస్తాను. కలెక్టర్లు 11 గంటలకు ఆయన రివ్యూ మీటింగ్ పెడతాడు. హాఫ్ అన్ అవర్లో SMS పెడతారు, అందుబాటులో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా గంటకు రాని. 11 కి 11:30 సేమ్ ముఖ్యమంత్రి చెప్పిందో కన్వే చేస్తా. నాకు 3 గంటల వరకు నాకు టేబుల్ మీదకి రావాలంట. 3 గంటలల్లో సాధ్యమా? ఇది సాధ్యం. ఎట్లా చెప్తాను? ఈ డేటా అంతా ఆన్లైన్లో పొందుపరిచి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీసులలో, తహసీల్దార్లలో. అంతే. బీసీఏ ఎంతమందిని కొడితే 1 సెకండ్లో వస్తుంది కాదు బ్రదర్, నేను ఇంకా ఎక్కువ టైం 1 అవర్ టైం ఇస్తున్నా. బీసీబీ ఎంతమందిలో కొడితే ఆ మండలంలో నీకు 2 minutes 1 minute అన్ని 1 minute వచ్చేసా. కరెంటు పోతే తప్ప, కరెంటు పోయి సర్వర్ డౌన్ అయితే తప్ప అన్ని అందులో వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. నీకు ఆన్లైన్లో కలెక్టర్ ఆన్లైన్లో పంపుడే కదా. 5 o'clock కాదు, 3 o'clock వాళ్ళకి 2 గంటల ముందు నేను టేబుల్ మీద ఉంటుంది. అటువంటి ఈజీ సోర్స్ ఉన్నప్పుడు ఇదంతా ఎందుకన్నా మరి? అది నేను అడుగుతున్నా. ఇవన్నీ ఈరోజు డేటా ఎంట్రీ బ్రదర్, దాన్ని ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయ. ఈయన ఐడియా అక్కడికి ఉన్నది అంటున్నా. ఈయన బెదడు, ఈయన బేజా, రేవంత్ రెడ్డి బేజా, రేవంత్ రెడ్డి ధమాక్ అక్కడికి ఉన్నది అంట. నేను చెప్పింది అబద్ధమా కాదా? నువ్వు గవర్నమెంట్ సోర్సెస్ అన్నావు, నేను ఏడు ఉన్నదో చెప్పిన, ఏ సర్వర్లో ఉందో చెప్పిన. కుల గణన గురించి ప్రతి ఒక్కరిని జనాభా లెప్ప కూడా చెప్తుంది, తెలుస్తుంది. నీ పుట్టగానే ఏ కులం అని చెప్పి రాసి కూడా వాళ్ళు ఇస్తారు. బ్రదర్ ఇంత డేటా. అచ్చా, నెక్స్ట్ నా ఇన్కమ్ సోర్స్ కావాలి, నాకు బర్రె కావాలి. ఆధార్ కార్డు అన్నది కొడితే మొత్తం వస్తాయి కదా డేటా. నా ఇన్కమ్ వస్తుంది, నాకు నౌకరు వస్తుంది, నాది మొత్తం వస్తుంది. నేను ఇన్కమ్ ట్యాక్స్ కడితే సర్వం నన్ను అందులో ఉంటుంది. బ్రదర్ ఇది ఓకే. ఇవాళ నేను 99% బీసీలు ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ. నీ కూర్చి మాకు ఇస్తావా? పాప అమాయకులు కొంతమంది కుల సంఘ నాయకులు ఉన్నవాడు ట్విట్టర్లో పెడితే నాకు ఏడుపు వచ్చిందబ్బా, వీళ్ళకి ఇంత చిన్న మీదడా అని చెప్పి. అయిపోయింది, కులగణన మొదలైపోయింది. ఎస్సీలు ఎక్కువ కాబోతున్నారు, రాజ్యాధికారం మన చేతికి రాబోతుంది, సంసిద్ధం గాంధీ మిత్రమా అని చెప్పేసి ట్విట్టర్లో పెడితే నాకు వాళ్ళ మీద పడి ఏడవాలనిపించింది. ఇదే ఆమె నాలెడ్జ్ కుల సంఘాలకు. వాళ్ళు పార్టీలు కూడా పెట్టుకున్నారు. కులాలను చంపనీకి పుట్టిన బద్ద ఈ కుల సంఘాలు కులాలను చంపేస్తున్నాయి. వీళ్ళ దమాకు, వీళ్ళ నాలెడ్జి. కులగణన మొదలైందంట, రాజ్యాధికారం మనకు వచ్చేసిందంట, ఆ పాలన మనకు వచ్చేసిందంట. ఏంది ఇది చెప్పు? జనాలను ఎట్లా పిచ్చోళ్ళని చేయాలనో, ఎట్లా ఇది చేయాలనో అన్న బ్రదర్. ఇవన్నీ కూడా సాధ్యం. ఇవి నాకు ఒక్కరోజు టైం ఇస్తే నేను చేస్తా, 1 day టైం ఇస్తే నేను చేసి పెట్టే వర్క్ ఇవి. కాబట్టి దీనిపైన వాళ్ళ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇంటింటికి తిప్పుతున్నారు. దీనిపైన 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ కేటాయించి ఉంటారు. ఏదో ఒక ఐటీ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చుంటారు. ఆ పైసలన్నీ వాళ్ళకి పోవాలి అంతే. నాకు తెలిసి 1000 కోట్ల పైనే ఉంటాయి. 112 క్వశ్చన్స్ ఈ నిండు తిరగాలంటే పెద్ద బడ్జెట్ నొక్కుతారు. ఇది డబ్బు నొక్కేనికి వేసిన ప్రాజెక్ట్. ఒక్క నేను ఫ్రీగా అయ్యే పనికి ఫ్రీగా వచ్చే డేటాను ఇంతమందికి చేస్తున్నారు. అచ్చా, ఈ డేటా నీ దగ్గర లేదని అనుకుందాం. మరి అనుకున్నప్పుడు మేము ఇంటింటికి సిలిండర్ ఏ లెక్క చొప్పున ఇచ్చినావు? నీ దగ్గర డేటా లేదు. ఇంటికి సిలిండర్ ఏ లెక్క చొప్పున ఇచ్చినావు?
ఈ సిలిండర్ ఇచ్చేసినా అని అంటున్నావు కదా, ఏ లెక్క చొప్పున ఇచ్చినావు? ఈ పథకాలు ఏ చొప్పున నువ్వు ఇచ్చినావు ఇప్పటికి వాళ్ళకు? సిలిండర్ ఇంటింటికి చేరింది అబద్ధం అన్నా ఉండాలి, లేకపోతే ఇచ్చినమంటే నీ దగ్గర డేటా అని ఉండాలి. ఉండాలి. ఏ డేటా ప్రకారం ఇచ్చినట్టు మనం? ఈ డేటానే లేనప్పుడు నేను ఏ డేటా ప్రకారం ఇచ్చినావు? కాబట్టి బ్రదరు ఇవన్నీ కూడా ఇంకో డేటా కూడా తీసుకున్నాం మొన్న. ఈ పథకాలు మాకు కావాలని అన్ని రాపించుకున్నారు. ఆ డేటా కూడా నీ దగ్గర ఉంది కదా. ఇది పబ్లిక్ చెవులలో కాలీఫ్లవర్ పెట్టనీకి. బ్రదర్ వాస్తవాలు నిజాలు పాడేటోళ్ళు ఎక్కువ మంది ఉండరు, ఒకరు ఇద్దరే ఉంటారు. మరి ఉన్న ఒక్క ఇద్దరిని జనాలు నమ్మాలి కదా మరి. బ్రదర్ 100 మంది ఇట్లున్నప్పుడు వచ్చిన ఒక్క ఇద్దరిని ఏదో 2 మాటలు చెప్పని జనాలు ఎట్లా నమ్ముతారు? బ్రదర్ ఒక్క 2 మాటలు అనేది కాదు ఇక్కడ. ఆ మాటల పసుందా లేదా? కులగణన గురించి నేను చెప్పిన, నీకు మూసి ప్రక్షాళన ఏ విధంగా నేను చెప్పిన, అవి ఏమైనా అసాధ్యాలా? అవన్నీ పక్కనున్న 2 నిమిషాల పని కదా అవన్నీ. రెవెన్యూ మీటింగ్లు పెడితే ఇంకో పెద్దది ఈ మేనిఫెస్టోలో లేని కదా వీళ్ళు చేసేటి. మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి మాట్లాడుకుందాం. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపేస్తా అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. 4,000 పెన్షన్, నిరుద్యోగ భృతి, ఇది ఈ 2 చెప్పింది కదా. ఈరోజు అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో మీకు గుర్తించిండ్రా? ఏ డిపార్ట్మెంట్లో ఎన్నో? 2,71,316 పోస్టులు ఉన్నాయి నా దగ్గర. డిపార్ట్మెంట్ వైజ్ ఖాళీల చిట్టా నా దగ్గర ఉన్నది. నీ ప్రభుత్వం దగ్గర ఉందా? రెవెన్యూ మీటింగ్ పెట్టినావాను డిపార్ట్మెంట్ వైజ్గా? నువ్వు ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రివ్యూలు మీటింగ్ పెట్టినావు, దాని అవుట్పుట్స్ ఏందో నీ దగ్గర ఉందా? ప్రతి ఇవన్నీ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉండాల్సిన మినిమం ఇది నంబర్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగినావు. ఫార్మా కంపెనీలో గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయనీకి అన్నావు కదా. అసలు యాక్షన్ మన క్వశ్చన్ అది ఇటు వచ్చింది. ఇలా ఈ మూసి ప్రక్షాళన చేయాలని నువ్వు అంటున్నావు కదా కాలుష్యంకి వెళ్ళి. ఇప్పుడు ఈ కాలుష్యం తీసుకొని వచ్చి మళ్ళీ నా ఊర్లో పెడతా అంటున్నావు. మళ్ళీ ఒక మూసిని లగిచర్ల ఆ ప్రాంతంలో, కోడకండ్ల ప్రాంతంలో, నేను కోడంగల్ ప్రాంతంలో తయారు చేస్తా, మరొక కాలుష్య జోన్ను తయారు చేస్తాను. సరే, నువ్వు ఉపాధి ఇస్తావు. సరే, నువ్వు నా ఊరు కాలుష్యం కాదు, అద్దాల మధ్యలో మొత్తం అవన్నీ సొరంగాలు పెట్టి నువ్వు ఎక్కడికో వదులుతావు, నా ఊరికి రాదు, నేను ఒప్పుకుంటా, అన్నీ ఒప్పుకుంటా. ఈరోజు 3 ఊర్లు 2 తండాలు 3 తండాలు తీసుకుంటున్నావు కదా. ఓకే బ్రదర్, కంపెనీకి స్థలాలు తీసుకుని సేకరించేటప్పుడు ముందు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉండాలి. నా భూమి తీసుకుంటున్నావు బ్రదర్, నేను నా భూమికి ఇస్తాను, నా భూమి నేను ఎందుకు ఇవ్వాలో నువ్వు నాకు చెప్పాలి కదా. మరి డిపిఆర్లు ఉన్నాయా? ఏ కంపెనీలు వస్తున్నాయి, అందులో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వబోతున్నావు, పెట్టుబడి ఎంత, లోన్లు ఎంత, నాకు ఇవ్వబోతే వాటా ఎంత, అదే ల్యాండ్ నేను చేయాలని డిపిఆర్ ఉందా అసలు కంపెనీలలో? బ్రదర్, వరంగల్ టెక్స్టైల్ పార్క్లో భూములు గుంజుకున్నావు, ఒక కంపెనీ పెట్టాలి. 14,000 ఎకరాలు యాచార్యంలో తీసుకున్నావు, ఒక కంపెనీ పెట్టలే. చౌటుప్పల కాడ తీసుకున్నావు, కంపెనీలు పెట్టలే. ఈరోజు ఇన్ని దగ్గర ల్యాండ్ సేకరణ చేసి చాలా జాగ్రత్తలు గుంజుకున్నావు. ల్యాండ్ పుల్లింగ్ భయంకరంగా చేసింది కేటీఆర్ పీరియడ్లో, అది కొనసాగుతుంది. కంపెనీ పెట్టలే. ఇవాళ ఆ ల్యాండ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళ పడుకుని వాళ్ళ రైతులు వాళ్ళ వాపస్ ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారు వీళ్ళు? ఏం చేయబోతారు నెక్స్ట్? బ్రదర్, ఇంట్లోనే ఒక కుట్టు ఉంటుంది. వరంగల్ బార్డర్ ఊరు అదంతా కూడా కిందికి వచ్చింది. దాదాపు 10-15 వేల ఎకరాల దాకా తీసుకున్నారు, ఏం పెట్టలే. అది ఇవాళ గజము 25,000-30,000 ఉన్నది. అది అందరిది ఎవరిది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలది. నంబర్ 1. ఇక్కడ ₹1,00,00,000 ఎకరం ఉంటుంది, అంత ఎస్టీలు, వాడు కోటీశ్వర అవుతాడు. యాచారంలో ఎస్సీ, ఎస్టీలు ₹1,00,00,000 ఉంటాయి. వాళ్ళ భూములు లాక్కున్న తర్వాత మూసి ఒడ్డున 300-400 పేదోళ్ళై వాళ్ళు 150-200 లోపు ఇండ్లు వాళ్ళు ఉంటాయి. వాళ్ళని ఏడవమన్నాడు. వాని భూమి గజం ఎంత అయింది? మూసి దగ్గర ఉన్నా కానీ మినిమం 50,000 గజం ఉంటుంది. వాడిని ఎక్కడ ఉండమంటాడు? ఇప్పుడు వెళ్ళిపోయి నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా, నువ్వు వాడిని ఉండమన్నావు అంటే వీడిని డబల్ బెడ్రూమ్లో పోయినాక వాడు ఏమేమి అడుక్కోవాలి? ఫస్ట్ వాడు ఇల్లు కూలిపోయాడు, వాడు నష్టపోయాడు, వాడు అప్పుల పాలవుతాడు, ఈఎంఐలు అవి కట్టాలి కదా, అప్పుల పాలవుతాడు. నెక్స్ట్ వాడు ఈయన మీద ఆధారపడాలి, తెల్ల రేషన్ కోసం తిరగాలి, ఫ్రీ గ్యాస్ కోసం తిరగాలి, ఇవన్నీ అర్హుడవుతాడు. అంటే నేను అబోవ్ పావర్టీ లైన్ ఉన్నోడిని నన్ను బిలో పావర్టీ లైన్కు చేసి నా 1000 గజాల ఊళ్ళో ఉన్న నా ఇల్లును గూలగొట్టి నువ్వు ఇందిరమ్మ ఇంటి కిందనో డబల్ బెడ్రూమ్ నన్ను పంపి నేను వైట్ రేషన్ అర్హత లేనో నన్ను
తెల్ల రేషన్ కార్డు అర్హునిగా చేసి పింఛన్ అర్హత లేని నాకు పింఛన్ అర్హునిగా నువ్వు నన్ను చేసి ఆరోగ్యశ్రీకి అర్హత లేని నన్ను ఆరోగ్యశ్రీకి అర్హత చేసి బిలో పావర్టీ లైన్గా లేని నన్ను బిలో పావర్టీ లైన్ కిందకి నన్ను తీసుకొని వచ్చి ఈరోజు నన్ను పేదరికంలో నెట్టుకోసి వచ్చే కుట్ర కాకుండా ఇంకేమన్నా పడుతుంది నీకు ఎక్కడెక్కడ మండలాలలో బ్రదర్ హరితహారాల మీరు చెప్పిన ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ మరొక రకంగా అక్కడ డెవలప్మెంట్ కూడా అవుతుంది కదా మరి బ్రదర్ డెవలప్మెంట్ అని ఎట్లా అంటారు ఇక దీన్ని నీవు వనాల పేరు మీద నువ్వు అడవిలను కాలు రాసేస్తావు అడవిలను కూడగొడతావు చెట్లు నరికేస్తావు నువ్వు గ్రామాలలో ఇవాళ నువ్వు రైతు వేదికలు చూడు ఎక్కువ శాతము మండల హెడ్ క్వార్టర్లల్లో ఎసైన్డ్ భూములు గుంజుకొని కట్టినాయి ఎస్సీ ఎస్టీ భూములు కట్టి వీడిని అర్హుని చేసిండ్రు అట్లా 20 లక్షల మంది బిలో పావర్టీ లైన్ తయారు చేసింది డెవలప్మెంట్ అన్నారు బ్రదర్ ఇది డెవలప్మెంట్ అంటే వాని బతుకుని ఇంకా మెరుగుపరచడం డెవలప్మెంట్ అభివృద్ధి ఇవాళ నీవు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు బ్రదర్ నీ యూట్యూబ్ ఛానల్ కింద శాటిలైట్ ఛానల్కు రావాలి అదేందా నీ కెమెరాలు తీసేసి మళ్ళీ నేను ఫోన్లో వీడియోలు తీసుకొని అప్లోడ్ చేసేటట్టుగా కావద్దు నువ్వు దాన్ని డెవలప్మెంట్ అంటారు పైకి పోయేదాన్ని డెవలప్మెంట్ అంటారు కిందికి వచ్చేదాన్ని డిగ్రేడ్ అవుతారు నన్ను సొసైటీ ఒక ఊరు కాదు ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం మండల హెడ్ క్వార్టర్లలో కూడా నువ్వు ల్యాండ్ గుంజుకొని జాగాలు ఎక్కడో చూపిను రేటు ₹1 కోటి దాటినంటే వాడిని భూమి గుంజుకొని నేను కొన్ని వందల కేసుల మీద కొట్లాడినా వాడిని భూమి గుంజుకునే దాకా నిద్రపోలే ఎవడైనా సరే పాలకుడు బీఆర్ఎస్ కానీ ఇది కానీ కొన్ని రోడ్ల మీద ఎక్కించేదాకా దిక్కు సక్కి లేదంటే ఈడ్చేసిండ్రబ్బా కొత్తగా ఈడుస్తారు కాదు ఇవాళ లాగా నీకు ఈడ వేముల ఘాటు ఏటిగడ్డ కిష్టాపూరు అన్ని ఊర్లల్లో సంవత్సరానికి 3 పంటలు పండేది ఇవాళ వాళ్ళ చిన్న రేకుల ఇండ్లల్లో డబల్ బెడ్రూమ్లల్లో పెట్టి వాళ్ళు ఎటువంటి కూళ్ళకి దిగిండ్రు 6 లక్షలు ఎకరానికి ఇచ్చారు అవి ఉంటే ఆ పైసలు ఎప్పుడూ వచ్చినాయి ఇవాళ భూస్వాములు ఇవాళ మీరు భూస్వాములు అంటే 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళను ఇవాళ మీరు భూములలో కూలోళ్ళని చేసిండ్రు మీరు పట్టణాలలో నువ్వు ఎక్కడన్నా మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏ ఊరో అడుగును కరీంనగర్ రైతు వరంగల్ రైతులు భూములు పోయిన రైతులు అంతా సెక్యూరిటీ గార్డులు భూములు కోల్పోయి ఇక్కడికి వచ్చి 10,000కు 11,000కు ఇక్కడ కూడా అపార్ట్మెంట్ అక్కడ కూడా బీహార్కి వెళ్ళి యూపీకి వెళ్ళి వచ్చినా 30,000 ఇస్తారు సెక్యూరిటీ గార్డ్ జీతాలు తెలంగాణకు వచ్చేటప్పుడు 11-12,000 ఉంటాయి నువ్వు అడిగే కదా వేరే అపార్ట్మెంట్ నువ్వు చూడు నువ్వు అడుగు చెప్తున్నా బ్రదర్ అంటే మూలిగా నక్కల మీద తాటికాయ పడ్డట్టు ఈరోజు నువ్వు తెలంగాణ అడుగుతావురా నువ్వు తెలంగాణ అడుగుతావు నువ్వు కొట్టాడుతావా 2 రాష్ట్రాలు చీల్చినావు కదా నువ్వు యుద్ధం చేసి అని ఈరోజు అందరూ అటు వాళ్ళు మనం శత్రువుగానే చూస్తుండ్రు వీళ్ళేమో ఉన్న బతుకు గుంజిండ్రు ఈరోజు ఒక సఫకేషన్కు తీసుకొచ్చిండ్రు ఆ సఫకేషన్ వాళ్ళ మనుషులతోని నేను జరిపిన చర్చలల్లనే నా బ్లాస్ట్ అవుతా నేను ఈరోజు ఒకటిగా చాలా పెద్ద పెద్ద గుదిబండలు నా మీద ఇష్టం నా రాజధాని మీద నువ్వు రౌడీ షీట్ ముద్ర వేసినావు నా భూమి గుంజుకున్నావు నా నౌకరు గుంజుకున్నావు ఈరోజు బ్రదర్ మరి నిజంగా అట్లాంటి ఉద్దేశం ఉన్నాడు మరి ఇట్లా ఎందుకు చెప్తున్నాను నేను అమెరికాతో పాటు పోటీ పడ్డట్టు తెలంగాణ తీర్చిదిద్దుతా అద్భుతంగా చేస్తా కేసీఆర్ చేసినంత ఉంటుంది అసలు హైదరాబాద్ నేను తయారు చేస్తాను ఎందుకు చెప్తాడు కేసీఆర్ ఇస్తాంబుల్ అన్నాడు బ్రదర్ నేను నీకు అంటే కొత్త గ్రహాలకి వెళ్ళి తీసుకొచ్చే సబ్జెక్ట్ నీ ముందు పెడతా నేను తెలంగాణ ప్రజలు ఆలోచించే ప్రశ్నలు మేము ముందు పెట్టినా ఇలా ఇంకొకటి బ్రదర్ ఇలా సొసైటీలో నీ హోదా పెంచేది నా అభివృద్ధిని చేసేది ఒక 3 ఒకటి నా భూమి రెండవది నా హోదా అంటే నాకు ఉద్యోగం మూడవది నా రికగ్నిషన్ ఈరోజు నా భూమిని నన్ను గుంజుకున్నావు నన్ను కూలీగా మార్చినావు హోదా గ్రూప్ 1 ఎగ్జామ్ గ్రూప్ 1 అనే దాంట్లో రిజర్వేషన్స్ లేవు అంటే రిజర్వేషన్స్ ఉన్నాయి వాడు ఎక్కువ మెరిట్ వచ్చినవాడు ఇలా రానికి వీలు లేదని 2018 పోస్టులు తీసిపెట్టినావు రిజర్వ్ చేసి పెట్టేసినావు రిజర్వేషన్ వాడు ఇందులో వచ్చిన ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఇలా రానికి లేదు అలానే ఉండాలి ఒక గ్రూప్ 1 మాత్రమే ఎందుకంటే ఇది నెక్స్ట్ ప్రమోషన్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు కన్ఫామ్గా కాబట్టి హోదా నీకు దక్కద్దు ఎస్సీ ఓడు ఎస్సీతోనే కొట్టాడుకో బీసీ ఓడు బీసీతో కొట్టాడుకోండి
నీ కులగణన ఇంకెక్కడ చెప్పు దీని మీద తిరుమల మళ్ళీ మాట్లాడు బీసీ నినాదం వేసుకొని ఊరూరుకు తిరుగుతారు ఎక్కడ పడతారు అంగడి పెట్టి మరీ చెప్తాడు సభలు పెట్టి కాదు అంగడి పెట్టి మరీ చెప్తాడు రాజ్యాధికారం మనదే అని మరి ఇక్కడ 500కి 500 మార్కులు వచ్చినోడు జనరల్ కేటగిరీలో పోస్ట్ తీసుకోవాలి కానీ అలా కానికి లేదు నువ్వు నీ బీసీ వంతోనే కొట్టాడుకో నువ్వు అలానే ఉండాలి ఇంట్లో నువ్వు మాతో పడి మా పోస్టులే ఇంట్లో 400 వచ్చినా కానీ ఇంట్లో నౌకరు ఇవ్వాలి 500 వచ్చినోడు రానికి వీల్లేదు 2029 జీవో నా హోదా రాకుండా చేసి మళ్ళీ చేస్తున్న పోరాటం అంత అవుతుందేనా అంటే దీనికి మించింది ఏం కావాలబ్బాయి అది మనువాదమే కదా అది మనువాదమే కదా బీసీ రాజ్యం తీసుకొస్తాను నేను బీసీలను రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా అయిందని చెప్పి మొత్తం పొగిడిండు ఆ స్పీచ్ క్లిప్పింగ్ కూడా తీసి పెట్టిన మొత్తం విన్నా నేను మరి అట్లా అనలేకన్నా తెలంగాణకు రేవంత్ రెడ్డి చివరి పోసి ముఖ్యమంత్రి మళ్ళీ మా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి మొత్తం గారెడి కథలు చెప్పొచ్చిండు ఆడ తెలంగాణకు చివరి పోసి ముఖ్యమంత్రి ఆయన పులి నక్క ఆడ పులి నక్క కథ చెప్పిండు ఈడ తెలంగాణకు వస్తే ఈయన పులి కాదు కానీ నక్క గుంట నక్క గుంట నక్క కథ కిందికి వస్తుంది ఆ నక్కకు తీసుకుపోయి గుంట నక్క బీసీలను అందరినీ ఎరేస్తా ఉన్నాడు కానీ బీసీలకు అన్యాయం జరుగుతుంది 2000% ఇద్దరు స్టార్ క్యాంపెయినింగ్ అక్కడ ఆయన ఒక దిక్కు ఈయన ఒక దిక్కు పార్టీలో బాగా పోయింది అనుకోవచ్చు కదన్న పార్టీ కాదన్నాడు కదా ఆయన పార్టీ కాదని అన్నాడు అరే ఇప్పుడు పార్టీ బ్రదర్ పార్టీ వాళ్ళని తిట్టిండ్రు ఇప్పుడు నేను అంతగానో ఆయన రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నా అని నాందేళ్ళలో చెప్పిండు అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి తిట్టించి ఉండాలి కోమారెడ్డి వెంకరెడ్డిని ఆయనే తిట్టించి ఉండాలి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఆయనే తిట్టించి ఉండాలి అంతే కదా రేవంత్ రెడ్డి అట్లా తిట్టించిండు కావాలని అంతే కదా ఈరోజు ఆయన నాయకత్వంలో పనిచేస్తుండ్రు దానివల్ల పార్టీ బలహీనతగా అవుతుంది కన్నా బలం కోల్పోతుంది కదా బ్రదర్ పార్టీ ఎక్కడిది అలా ఎలక్షన్ పెట్టు ఇలా మళ్ళా దఫా ఎలక్షన్లు మధ్యంతర ఎన్నికలు వస్తే 10 సీట్లు వస్తే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ 10 వస్తే ఎక్కువ 10 వస్తే ఎక్కువ మహా ఎక్కువ ముఖ్యమంత్రి అదే బ్రదర్ నువ్వు 20 సార్లుగా నువ్వు ప్రజలు మెచ్చుకో బ్రదర్ అసలు ఈ సమస్య పెట్టకుండా నువ్వు ఇంటర్వ్యూ పెట్టావు నాతో అదే ఈ సమస్యలన్నీ మీ దృష్టికి వస్తేనే ఎవరైనా పెడతారు బ్రదరు చాలా జాగ్రత్తగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు మన తప్పు మాట్లాడే వకాలతలు ఇవాళ తెలంగాణ వాళ్ళు వాయిస్లెస్ అయిపోయారు తెలంగాణ వాళ్ళకు మాట్లాడట్లేరు తెలంగాణ వాళ్ళు ఇదివరకు ఏమైనా అన్యాయం జరిగితే చీకట్లోళ్ళు ఉండేది ఇవాళ చీకట్లోళ్ళు కూడా కనబడతలేరు ఇవాళ మనకు మాట్లాడేటోళ్ళు లేరు కాబట్టి ఈరోజు ఎవరి బతుకు ఎవరి ఫైట్ వాళ్ళే చేసుకోవాలి మనది మనమే ప్రశ్నించుకోవాలి బ్రదర్ నిన్న కొన్ని వీడియోలు నేను నిన్న లగిచర్ల కాడ తీసుకపోయి ఇరుగా కొట్టిందంట వాళ్ళని అదేందా పోలీసు వాళ్ళు కలెక్టర్ దాడి జరిగింది ఇప్పుడు చట్ట ప్రకారం అది పనిచేయాలి కానీ ఈరోజు సత్యనారాయణ ఐజీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలి ఎస్పీ పెట్టవచ్చు కదా డిఎస్పీ పెట్టాలి ఐజీ ఎందుకు పెట్టాలి సత్యనారాయణ అంటే ప్రీవియస్ ఏడ పనిచేసిన ప్రెస్లలో బాగా వస్తాయి ఆయనకు మీడియా షోకి ఎక్కువ ఇలా సైబరాబాద్ కమిషనర్ ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టాడు రాచకొండ కమిషనర్ ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టాడు హైదరాబాద్ సిపి ఎక్కువ పెట్టాడు ప్రెస్ మీట్లు వీళ్ళే ఎందుకు పెడతారు ఏం దృష్టిలో పడాలని పెడతారు మీరు కాబట్టి వీళ్ళది ఏంటంటే ఒక షోక్ ఉంటుంది ఈరోజు వాళ్ళని తీసుకపోయి ఈరోజు భయం అక్కడ ల్యాండ్ ఆర్డర్ భూములు రావాలి వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినారు లగిచర్ల తిరుగుబాటు క్రియేట్ చేసింది గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయింది గవర్నమెంట్ చెప్తుందన్న బ్రదర్ ఎంత సినిమా లేదు బ్రదర్ వాళ్ళు ఇన్ని చెప్పినాక మళ్ళీ ప్రతిపక్షం ఉందనేది తప్పు ప్రతిపక్షం 1000% ఇక కేటీఆర్ హస్తం లేదు డిక్లరేషన్ 1000% లేదు 2000% లేదు దీని హస్తం ఎవరిది చెప్తిగా దీని కథ చెప్తిగా ఉన్న స్టోరీ చెప్తా నీతోనే నేను చెప్పిస్తా కలెక్టర్ను లగిచెర్ల ఊరికి పోయిండు లగిచెర్ల ఊరిలో ఏం జరుగుతుందంటే హకీంపేట పోలేపల్లి వీళ్ళు ముగ్గురు వంట వార్పు చేసుకుంటారు నేను దీపావళి రోజు హెచ్చరించిన నువ్వు నా పాత వీడియో చూస్తే తెలుస్తుంది ఫార్మా ఉడుకుతుందని చెప్పిన వాళ్ళు వంట వార్పు కార్యక్రమం పెట్టుకున్నారు శాంతియుతంగా ఈ ఊర్లలో పవర్ఫుల్ ఎవరంటే తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న చాలా మంచి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు తెలుగు పండిత్ అంటే ఆయన అదేనా తెలుగు పండితు తిరుపతి రెడ్డి హవా నడుస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కలెక్టరు
వేరే ఊరికి పోతుండు. ఈ ఊరికి రమ్మని ఆయనకు ఎవరు చెప్పిండ్రు? కలెక్టర్. బీఆర్ఎస్ నాయకుడు చెప్పిండు. అదే కదా ఫ్రేమ్ చేసింది. బీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఫ్రేమ్? బీఆర్ఎస్ ఫోను అక్కడ నరేందర్ రెడ్డి ఫోన్లకు, కేటీఆర్ ఫోన్లకు వీళ్ళ మధ్యలో ఫోన్ల నంబర్లు దొరికినాయి అని వీళ్ళే చెప్పారు. ఒక కలెక్టరు ఒక బీఆర్ఎస్ మండల నాయకుడు చెప్తే ఆ గ్రామాల కాడికి ఎట్లా పోతాడు? పోయిండు. పోయినప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా బ్రదర్ కొంచెం జాగ్రత్తగా వినండి. తెలంగాణ ప్రజలు కూడా మీరు చాలా సెన్సిటివ్గా అలా ఇట్లా పోతుంది లైన్లో నేను చెప్పేది. తెలంగాణ ఇక కలెక్టరు బీఆర్ఎస్ నాయకుడు పిలవగానే అక్కడికి పోతాడు. కొంచెం ఫార్వర్డ్ పోతాం ముందుకు. ఈయన మీద దాడి జరిగిన తర్వాత రెండో రోజు ఈయన పరామర్శించింది ఎవరు? తిరుపతి రెడ్డి. మొత్తం సైన్యంతో పోయిండు. ఒక కేజీఎఫ్ హీరో లెక్క. అర్థమైందా? పోయిండు. కలెక్టర్ పరామర్శించడానికి ఈయన పోయిందంటే ఈయన కలెక్టరా, ఈయన ఎమ్మెల్యేనా, ఆయన ఎమ్మెల్సీయా, ఆయన ఎంపీ, అయినా ఏందని పోతాడు అక్కడ? అంటే కలెక్టర్ నా మనిషి కాబట్టి, నా మనిషి మీద దాడి జరిగింది కాబట్టి అక్కడ పోయిండు. అంతే కదా? నీ మనిషి మీకు దగ్గరోడు, దాడి జరిగింది, నీకు తెలియకుండా బీఆర్ఎస్ నాయకుడు విలువగా ఊర్లో పోతాడా? ఒక బీఆర్ఎస్ నాయకుడు నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నావు. తిరుపతి రెడ్డి గారు ఈ కొడంగల్ అభివృద్ధి కోసం పెద్ద పెద్ద పరిశ్రమలు తేవాలని ఈరోజు ఒక అమెరికా క్యాపిటల్గా వాషింగ్టన్ లెక్క ఈరోజు నువ్వు కొడంగల్ను చేయాలనుకున్నావు. ఒక ఇండస్ట్రియల్ హబ్ లెక్క చేయాలనుకున్నావు. బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే నీ కలెక్టర్ అక్కడికి పోతాడా? నువ్వు పరామర్శించబోయే కలెక్టర్. కానీ కలెక్టర్ ఎందుకు పోయిందంటే అసలు అంశం ఏమొచ్చిందంటే మరి రైతులకు ఇష్టం ఉన్నదా లేదా వాళ్ళ అభిప్రాయం. బ్రదర్ రైతులు రాలేక బీఆర్ఎస్ వాడు చెప్తే ఎట్లా పోయినావు నువ్వు? బీఆర్ఎస్ నాయకుడు చెప్తే నువ్వు ఎట్లా పోయినావు అక్కడికి? నువ్వు ఎట్లా నమ్మినావు? పోయినావు. ఇట్లా బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అంటే తిరుపతి రెడ్డి ఒక సీఎం తమ్ముడు పరామర్శించి పోయినారు. చాలా అటాచ్మెంట్ ఉండాలి. ఇట్లా రమ్మంటుని పోవాలన్నా వద్దని అడగడా? ఎవరు రమ్మనంటే పలానా బీఆర్ఎస్ నాయకుడు రమ్మన్నాడు అని అంటే వాడి బిడితే నువ్వు ఎట్లా పోతావు అని అంటారు కదా. పొమ్మని అన్నారు కదా. ఇప్పుడు ప్రీ ప్లాన్ చెప్తే ఇక ఆ రమ్మన్నోడు దొరికిందా పోలీసులు? అప్స్కాండ్ అయినా తప్పించిండ్రా? అప్స్కాండ్ అయ్యిండు అని అన్నారు. కస్తూరి తమిళనాడులో తెలుగు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినని చెప్పి గచ్చిబౌలికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయినరు, జైలు వేసారు. ఓ కలెక్టర్ పైన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కలెక్టరు ముఖ్యమంత్రి అన్నకు అత్యంత సన్నిహితుడైన కలెక్టర్ పైన దాడి చేసినోడు A1 సరే A2 కింద పెట్టినరు. ఆయన తప్పించుకుంటే ఇవాళకి ఎందుకు పట్టుకుంటలేరు? ఎవరైతే కలెక్టర్ని ట్రాప్ చేసి తీసుకుపోయినరో ఇవాళకి ఎందుకు దొరుకుతలేడు? కావాలని బీఆర్ఎస్ నాయకులే తప్పించారని వాళ్ళు కూడా అన్నారు ఒక మాట. పోలీస్ నీ దగ్గర ఉంది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి. యువర్ హోమ్ మినిస్టర్, యువర్ నాట్ ఏ హోమ్ గార్డ్. యువర్ నాట్ ఏ హోమ్ గార్డ్, యువర్ ఏ హోమ్ మినిస్టర్. యూ షుడ్ బి షేమ్, యూ షుడ్ ఫీల్ షేమ్ టు టెల్ లైక్ దట్. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ 144 సెక్షన్స్ పెట్టినోనివి, శాంతి భద్రతల గురించి నువ్వు ముందే పసిగట్టినోనివి. నా అసెంబ్లీ మీద దాడి చేయబోతున్నారు, నా డీజీపీ కార్యాలయం మీద దాడి చేయబోతున్నారు, నా సెక్రటరియట్ మీద దాడి చేయబోతున్నారు. ముందే పసిగట్టిన నీ ఇంటెలిజెన్సు. నెల రోజుల పాటు 144 సెక్షన్ పెట్టిన నీ డిపార్ట్మెంటు అంతా ముందు చూపు కలిగినోనివి. నీ సొంత ఊర్లో నువ్వు సొంత నియోజకవర్గంలో నీ కలెక్టర్ మీద దాడి జరుగుతుందని నీకు తెలుసుకోలేకపోయినావా? ఎదవ ముఖ్యమంత్రి కాదు కదా నువ్వు. ఎదవ ముఖ్యమంత్రి కాదు కదా నువ్వు. కాదు కదా అంటున్నారు. నువ్వు అన్ని ముందే పసిగట్టేటోని కదా. అందుకని 144 సెక్షన్ పెట్టినావు కదా. ఇలా నరరూప రాక్షసులు ఉన్నారు హైదరాబాద్లో, టెర్రరిస్టులు ఉన్నారు, ముజాహిద్దీన్ టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి ముందే పెట్టినావు కదా. మరి నీ సొంత ఊర్లో సొంత నియోజకవర్గం పెట్టడానికి నువ్వు వెధవ ముఖ్యమంత్రి కాదు కదా, చాలా తెలివైన ముఖ్యమంత్రి కదా. ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద దాడి జరిగిన వ్యక్తిని ఈరోజు నువ్వు పట్టుకోలే. ఫస్ట్ తప్పు దాడి జరగబోతుందని తెలుసుకోలేకపోయింది నీవు, నీ ఇంటెలిజెన్స్, నీ పోలీసు, నీ ఐజీ సత్యనారాయణ. దాడి జరిగినా కూడా ఇవాళ దాకా ఆయన పట్టుకోలేకపోయినా ఎవరైతే ఆయన తీసుకుపోయారు. ఈ చాప్టర్ అక్కడ పెడదాం, ఓకేనా? నెక్స్ట్ చాప్టర్కి వద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే A1 ఎవరి కేసులా? నరేందర్ అని పెట్టినావు కదా నువ్వు. నరేందర్ ఇట్లా అనుకుంటా జైలుకు పోయిండు, ఇట్లా అనుకుంటా జైలుకు పోయిండు. నరేందర్ ఎవరి తమ్ముడు? మహేందర్ రెడ్డి తమ్ముడు, పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు. పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు.
పట్నం మహేందర్ భార్యకి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసింది, చేవెళ్ళకి వెళ్ళి పోటీ చేసింది. అసలు నువ్వు 2018 40,000 మెజార్టీతో ఓడిపోయిన నువ్వు గెలుస్తానే నమ్మకం లేక గురునాథ్ రెడ్డి మాజీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్న గురునాథ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకున్నావు. పట్నం మహేందర్ రెడ్డి నీ తమ్ముని వీక్ చేయి, నేను ముఖ్యమంత్రి అయితే నీకు ఏదంటే అది చేస్తా, ఫామ్ హౌస్లో నీ ఇల్లు కట్టుకున్నా నేను కూలగొట్టా, అందుకనే కూలగొట్టా, నీకేదంటే అది చేస్తా, నేను గెలవాలి, ముఖ్యమంత్రి అవుతా. తమ్ముని సైలెంట్ చేసిండ్రు. ఒక ఆయననేమో మాజీ ఎమ్మెల్యే వేసుకోండు, తమ్ముని సైలెంట్ చేసి ఇక నేను కాబోయే ముఖ్యమంత్రి పనికి హెలికాప్టర్లో తిరిగింది అక్కడ, నేను కాబోయే ముఖ్యమంత్రి అని. అంటే అంత మోసం చేయాల్సి, అంత నమ్మించాల్సి వచ్చింది. వీళ్ళు డ్రాప్ అవడం వల్లనే రేవంత్ రెడ్డి గెలిచింది, లేకుంటే రచ్చ ఓడిపోయేటాడు. అసోంటిది ఇవాళ ఆయనను హీరోని చేసి A1 ఆయన చేసి ఫోన్లో ఉన్నట్టు పట్టుకున్నట్టు చేసి ఆయనను హీరోని చేసి వేరోడు కాలే అక్కడ హీరో, వేరోడు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, అన్ని జాగ్రత్త. ఇదంతా మ్యాక్స్ ఫిక్సింగ్ బ్రదర్, ఇదంతా. మరి బీఆర్ఎస్ వాళ్ళు A2ను తప్పించి, మరి ఇప్పుడు ఈయన హీరో అవ్వడం వల్ల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుంది కానీ మేలు చేసింది కదా వాళ్ళు. బ్రదర్ ఇవాళ నేను శత్రువులను నేను ఏదంటున్నా బ్రదర్, వీళ్ళందరూ కలిసి ఈరోజు కేటీఆర్ పూర్తి సపోర్ట్ ఉండే ఈ ల్యాండ్ ఎక్వేషన్కు. కేటీఆర్ సపోర్ట్ ఉండే 100% కొట్లాడుతున్నట్టే చేస్తారు వీళ్ళతోని, కానీ భూమాలు గుంజుకుంటారు. ఇంటర్నల్ ఒప్పందాలు ఉంటాయి దీనికి. ఇవాళ వాళ్ళ భూములు ఖచ్చితంగా లాక్కునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు మరి ఇంత వైల్డ్ ఉంటుందంట వాళ్ళ వైల్డే. నేను చెప్పేది అర్థమవుతుంది కదా బ్రదర్. ఇంకా ఈయన తీసుకుపోయినరు. ఇప్పుడు వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేశారు. మామూలు పాట సినిమాలలో చూడు ధర్నా చేస్తున్నారు, వాళ్ళని ఏం అననికి లేదు. వాళ్ళ భూమి గుంజుకోవాలంటే ఇక్కడ స్ట్రాంగ్ ప్రొటెస్టర్స్ ఉన్నారు, వాళ్ళ తరపున గట్టి గొంతుకలు ఉన్నాయి. ఈ గొంతులను కొయ్యాలంటే ఏం చేయాలి? ఉత్తరబోయి వాళ్ళని ఎత్తుకొచ్చి కొయ్యనికి లేదు, ఒక పెద్ద సంఘటన జరగాలి. బీఆర్ఎస్ నాయకుడు వస్తాడు, కలెక్టర్ని తీసుకుపోతారు, దాడి చేస్తారు, లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. 16 మందిని ముందు లోపడేస్తారు, మళ్ళీ 8 మందిని నిన్న అరెస్ట్ చేసిండ్రు, 25 మందిని. ఇవన్నీ ప్రశ్నించే గొంతులు ఇవి కోసేసిండ్రు. ఇప్పుడు ఆ గొంతులు పోయేటోరికి ఏమైనాయి? గొంతులు ప్రశ్నించే గొంతులు పోయేటోరికి ఈ గొర్రెలన్నీ పోయి చిన్న కట్టుకుని దగ్గరికి పోయింది, పాట కట్టుకుని దగ్గరికి పోయినాయి, మమ్మల్ని కాపాడుంది అని. దీని వెనుక ఉన్న కట్టుకొని మాట్లాడిగా బీజేపీ వాడు దీని గురించి మాట్లాడారు. తెలంగాణ నడిచే సిండికేట్ పాలిటిక్స్ అంటారు దీన్ని. సిండికేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పాలిటిక్సే సిండికేట్. నేను చెప్పేది జీర్ణం చేసుకోవాలంటే చాలా కష్టం, కానీ ఇది వాస్తవం, ఇది 1000% వాస్తవం. మీరు అంచనా వేసుకోండి. కాబట్టి ఇవాళ వాళ్ళ ఏముంటుందంటే వాళ్ళ ఆలోచన ఏమున్నా నువ్వు ఉండాలి, నేను ఉండాలి, బీజేపీ ఉండాలి, మన ముగ్గురు మధ్యలోనే ఆట నడవాలి. నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడు ఇక్కడ అంటే దేశం అంతా దీని మీద దొరుకుతుంది. వీళ్ళు ఏం పోయి మూసి మీద నిద్ర చేస్తారంట రాత్రి. అక్కడ 29 జీవో ఉడుకుతా ఉంటుంది, వీళ్ళు పోయి ముత్యాలమ్మ టెంపుల్ ఉద్యోగం చేస్తారంట. మరి కొనసాగాలి కదా, మీరు గుళ్ళ పరిరక్షణ అనేది నిరంతరం జరగాల్సిన ఉద్యోగం కదా. మీరు వన్డే మ్యాచ్ ఎందుకు ఆడతారు, టెస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడతలేరు బీజేపీ వాళ్ళు? బ్రదర్ ఈ విధంగా బ్రదర్ పలు రకాలుగా ఒక్క తీరుగా కాదు. ఈరోజు చాలా ఇవన్నీ తెలుసుకున్నప్పుడు, జనాలకి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, జనం నమ్మియాలనే షోక్ నాకు లేదు. వాళ్ళు నిజం తెలుసుకుంటే బాగుండని అంటుంటుంది నాకు. నిజం తెలుసుకోవాలనే వాళ్ళు తెలపాలనే ప్రయత్నం. పదవులు లేకుండా ఒక వ్యక్తి బయట నుంచి థర్డ్ పర్సన్గా మాట్లాడితే ఆ నిజాలు అయినా కూడా జనాలు నమ్ముతారా అన్న? బ్రదర్ ఇవాళ జనము కొన్ని సాహసోపేతమైన కార్యక్రమాలు చేయాలి. ఈరోజు చట్టం ప్రకారం ప్రభుత్వం పనిచేస్తలేదు అంటాం, చట్టం ప్రకారం నీ ఓటు కూడా వేస్తలేము. నేనేమో అన్ని 119 పోయి నిలబడగా బ్రదర్, నీ దగ్గర నిలబడ్డోడిని మంచోడు ఖచ్చితంగా ప్రతి దగ్గర ఒక మంచోడు నామినేషన్ వేస్తారబ్బా, సవ్వాలే లేదు. కానీ నాకు కోటేయారు ఆ మంచోడే బక్కా చేస్తాను. నేను అంటలేనబ్బా, ప్రతి కొడగల్ని నిలబడితే పరిగిల్లో నిలబడతాను, పరిగిలో తమ నిలబడ మంచోడు ఒకడు ఉంటాడు,
ఏదో ఇండిపెండెంట్ ఎవడు నాకు ప్రతి దగ్గర నాకు మండలంలో డిఫరెంట్గా ఆలోచించడం నాకు ఇద్దరు ముగ్గురు తాకుతారు. నాకు టచ్లు ఉంటారు రియాలిటీ డిఫరెంట్గా. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ కోచింగ్ ఇస్తుంది ఇక్కడ లతక్క, ఆమె పేరు బాలలత. ఆమె డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది సొసైటీ గురించి. ఆమె నా ఫైట్ ఆమె లైక్ చేస్తుంది. నేను ఎప్పుడు కలవాలి ఆమె, వేరే ఫోన్ దగ్గర 2-3 సార్లు మాట్లాడింది నాతో. అంటే మనల్ని రిసీవ్ ఆ లెవెల్లో ఆలోచించేటోళ్ళు వాళ్ళు మనం రిసీవ్ చేసుకోగలుగుతారు. నేను చెప్పింది ఆలోచించాలన్నా జీర్ణించుకోవాలన్నా చాలా కష్టం అది అన్లెస్ అంటిల్ ఒక బాగా సొసైటీ పైన అవగాహన ఉన్నోళ్ళు తప్పితే వేరే వాళ్ళు అంత ఈజీగా చేసుకోలేరు. మీరే చెప్తున్నారు వేరే వాళ్ళు అంత ఈజీగా ఆలోచించలేరు అని చెప్పేసి. ఇప్పటికీ మీరు చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు, చాలా పోరాటాలు చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది అర్థం చేసుకోనికి ఇంకా టైం పడితే మరి మీరు చట్టసభలకు ఎప్పుడు పోతారు, ఎప్పుడు గెలుస్తారు, ప్రజా సమస్యలపైన ఇంకెప్పుడు పోరాటం చేస్తారు? నేను గెలుస్తా, నేను పోతా, నేను గెలిచేస్తా, నేను ఇక్కడ అనలే కదా. ఇవాళ కోడంగల్లా ఆ స్థితి వచ్చింది, నీకు అంతటా ఆ స్థితి రావాలని లేదు. ఇవాళ జనాన్ని బద్నాం చేస్తుంది బ్రదర్. ఇవాళ రెవెన్యూ పెంచుకోనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇవాళ పోలీసు వాళ్ళను బలవంతంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంది ఎంత అవుతారేడు పోయి అడిగిరా పో అంటారు. అటువంటి పరిస్థితి ఉందా? ఉన్నది. 7,000 కోట్లు అదనంగా నీకు రెవెన్యూ బంద్ అయింది బ్రదర్, రిజిస్ట్రేషన్స్ బంద్ అయినాయి, పర్మిషన్స్ అప్లై చేసుకుంటలేరు, నీకు ఇన్కమ్ లేదు ఇప్పుడు. అదే కదా మనం మూసిరెడ్డి పాలనలా ఇవాళ లేదు. మూసిరెడ్డి ఆయన పేర్లు పెట్టుకోమన్నాడు కదా, ఎవరు పెట్టుకుంటలేడు, ఆయనకే పెట్టినాం. అదే కదా ఇవాళ లేవు, ఇన్కమ్ లేదు. కాబట్టి ఇవాళ గచ్చంత వాళ్ళు ఇవాళ వాస్తవానికి ఊళ్ళలో మంది తాగుడు తగ్గించారు. మునుపటి గారు ఎక్కువ తగ్గించిందమ్మా ఈసారి, మంది తాగుతలేరు. మనకి ఇన్కమ్ ఉంటే కదా తాగనికి, మనకి ఇన్కమే లేకపోయా. కనీసం నీ పెన్షన్ ఇస్తే ఆ పెన్షన్ పైసలన్నా తాగా అయిపోయేదాకా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పెన్షన్ పైసలు వచ్చేదాకా తాగేటోడు. ఆడోళ్ళేమో మందులు కొనుక్కుంటోళ్ళు, మొగోళ్ళేమో తాగేటోళ్ళు. ఇవాళ అవి కూడా బంద్ చేస్తే ఏడుకెళ్ళి తాగాలి. అట్లా గవర్నమెంట్ ఇన్కమ్ బంద్ అయిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా అడుగున గవర్నమెంట్ ఫెయిలియర్స్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే సరే, ఓవరాల్ ఒక విషయం చెప్పండి అన్న. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ 10 నెలల పాలనకు 100కి ఎన్ని మార్కులు వేయాలి అనుకుంటే ఏమేస్తారు బ్రదర్? మామూలుగా క్వశ్చన్ పేపర్లో ఎస్ఏ క్వశ్చన్లు ఉంటాయి, బిట్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి మధ్యలో. నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా నువ్వు సరిగా రాయకపోతే నేను ఏమనేయాలి? మార్కులు ఒక్కటి కూడా రాయలేదా? బిట్ మార్కులు కూడా రాయకపోతే నువ్వు బిట్ పేపర్ కూడా ఏడ రాసింది చెప్పు బ్రదర్? నువ్వు నాకు ఫ్రీ బస్సు ఇచ్చినావు, అలా బస్సులోనే ఎక్కిపోయినావు కానీ కొత్త బస్సులు వేసినావా? నేను కూర్చొని ట్రావెల్ చేసి నేను కంఫర్టబుల్గా ట్రావెల్ చేస్తే నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినట్టు. నేను అలా ఇరికిపోబడితే నేను ఇరికిపోబడితే ఆ జనాన్ని చూసి బస్ స్టాండ్లో బస్సులు పెంచడం తగ్గించింది. ఇప్పుడు నాకు మొన్న ఆర్టీసీ కండక్టర్ ఆయన బస్సు ఆపి డ్రైవర్ కండక్టర్, లేడీ ఏమో కండక్టర్, ఇద్దరు వచ్చి నాకు చెప్పాను సికింద్రాబాద్లో చిన్న తప్పు చేసిన సస్పెండ్ అంట వాళ్ళు. ఆర్టీసీ సజ్జనర్ చిన్న తప్పు చేసిన సస్పెండ్ చేస్తున్నారు. నీవు స్టాఫ్ను పెంచాలి, బస్సులు పెంచాలి, సస్పెన్షన్లు ఎందుకు? ఇలా అందుకనే బ్రదర్ ఈ 100 మార్కులల్లా బిట్టు పేపర్ కూడా ఆన్సర్ చేయడానికి మార్కులు ఎట్లా ఇస్తుంది చెప్పు? నేను 100కి ఎన్ని అంటే గుడ్డిగా నేను లెక్క చెప్పను. బిట్టు క్వశ్చన్ పైగా నేను క్వశ్చన్ ఒకటి ఉంటే ఆన్సర్ ఇంకోటి రాసింది, దానికి మార్కులు ఇస్తాడు ఎవడన్నా? క్వశ్చన్ ఒకటి ఉంటే ఆన్సర్ ఇంకోటి, అంతే. క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఆన్సర్ నువ్వు ఒకటి రాస్తావు. రాత్రి సినిమా చూసిన సినిమా రాస్తావు, నేను ఎట్లా ఇస్తా చెప్పు? ఆ విధంగా ఉంది అన్న. అవును, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ యూనివర్స్ అని అంటే నువ్వు 9 ప్లానెట్స్ అనబోయి నువ్వు ఐ హ్యావ్ 9 ప్లాంట్స్ నియర్ మై హౌస్ కాలీఫ్లవర్ నువ్వు చెట్ల పేరు రాస్తే నేను మార్కులు ఇస్తానా? అదే కాబట్టి అలా ఇయ్యనికి లేదు నాకు. నేను నిస్సహాయాన్ని. నేను రాంగ్ క్వశ్చన్కి మార్కులు ఇయ్య, రాంగ్ ఆన్సర్లకు. ఈ రకంగా క్రిటిసైజ్ చేస్తాడు బక్క జడ్సన్, ఇంకో రకంగా అగ్రెసివ్ అవుతాడు, ఇంకో రకంగా తిడతాడు, ఇంకో రకంగా లాక్ చేస్తాడు. అందుకే బక్క జడ్సన్ని పార్టీ నుంచి వెళ్ళి పక్కకు పంపించేసారు. రైట్ బ్రదర్, నీవు గాంధీ భవన్కి వెళ్ళిపో, నన్ను ఎవ్వడన్నా ఈ
దడ్డుపాలెం గ్యాంగ్ అంటే బతికొచ్చిన వాళ్ళు తప్ప ఒరిజినల్ 30 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్నాడు ఇవ్వడని ఒక్కడు నా గురించి నువ్వు అన్న పదమా అంటే నేను దేనికనేది అనుకుంటా. ఒక్క మంత్రులలో కూడా నువ్వు ఎనీ మినిస్టర్ జడ్సన్ అంటాడు నువ్వు ఎట్లా అంటే అట్లా అనుకో, వాళ్ళు ఖండించకుంటే నన్ను అడుగు. మరి ఇప్పుడు వచ్చిన యువ నాయకులందరూ చాలా మీ మీద అగ్రెసివ్గా మాట్లాడడం అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రదర్ వాళ్ళు అది వరకు 2018 ముందు 2000 దీనికంటే ముందు ఎప్పుడు కనబడ్డారు వాళ్ళు మాట్లాడేటోళ్ళు కనబడ్డరా? ఈ ఇష్యూస్ పైన నేను గతంలో కొట్లాను కాబట్టి నాకు అవగాహన ఉంది బ్రదర్. ప్రతి దానిపైన వీళ్ళేం కొట్లాడిన వాళ్ళు కాదు, వాళ్ళు చెప్తారు మాట్లాడమని. నేను ఇవాళ గాంధీ భవన్ పోయినా కానీ అది లెవెల్ వేరే ఉంటుంది కాబట్టి నాకు అందరు ఫోన్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా పోతుంటారు బ్రదర్? ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు కూడా ఒక మిత్రుడు ఫోన్ చేసాడు, ఆయన స్పీకర్ ఆన్ చేస్తాను నువ్వు పరేషాన్ అవుతావు. ఈ పార్టీ జనరల్ సెక్రటరీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, బాగా అడుగుతున్నావు, బాగా కొట్లాడుతున్నావు బ్రదర్ అని. కాబట్టి ఈరోజు జనము బ్రదర్ మన డ్యూటీ మనం కరెక్ట్ చేయాలి. నా డ్యూటీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను లీడర్లు అంటలేను, ఎమ్మెల్యేలు అంటాను, ఏదంటలేను. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ నా డ్యూటీ, నాకు కొన్ని హక్కులు ఇచ్చింది, నా డ్యూటీ కూడా నేను సక్రమంగా చేయాలి సిటిజన్. కాబట్టి దాన్ని ప్రశ్నించాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవాళ కాకుండా రేపు తెలుసుకుంటారు. సరే, అంటే మీ వరకు మీరు ఇప్పుడు ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు, భవిష్యత్తులో బక్కా జడ్సన్ అన్న ఏదైనా పార్టీలోకి పోయే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఏం లేదు. ఏమైనా ఆలోచన అసలు ఏం లేదా? ఏం లేదు, కానీ ఎమ్మెల్సీ పోటీ చేయాలనుకుంటున్నాం. మళ్ళీ ఎమ్మెల్సీ పోటీ ఇండిపెండెంట్గానేనా? ఏదైనా పార్టీ సింబల్ తీసుకుంటా. పార్టీ అంటే ఈ పార్టీ కాదు, ఇక్కడ ఉన్న ఇల్లు మా బుడ్డ పార్టీలు ఉంటాయి కదా, అంటే సింబల్ ముందు రానికి ఏదైనా పార్టీ సింబల్ తీసుకుంటే ఎవరిదైనా పార్టీ సింబల్ తీసుకొని ఎమ్మెల్సీ మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని కోట్లు ఖర్చు పెడతారన్నా? నా దగ్గర కోట్లేదు ఉన్నాయి, నువ్వు ఇది మా ఇంట్లో లోపల చూసుకో, జనం కూడా అంత తెలుసు. కానీ లేదు, నేను ఏడ కూడా నేను ఎవరిని అడగా. నాకు పని అవుతుందా అన్న? అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ రోజులల్లో బ్రదర్ నా ఆలోచన ఏంటంటే ఇవాళ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉండరు నా డేటా ప్రకారం. ఒక 2 లక్షల మందికి ప్రభుత్వం 2 లక్షల పోస్టులు నింపేస్తే వాళ్ళ మేనిఫెస్టో చెప్పిన 38 లక్షల మంది ఉంటారు. వాళ్ళకి రోజు పొలిటికల్ డోర్స్ బంద్ ఉన్నాయి, నువ్వు అడిగే ప్రశ్నే అడుగుతారు. ఒకప్పుడు ఛాయ్ పైసలతో పోయి ఎలక్షన్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ వర్గాలు నిజాంకు అటు ఇటు ఉన్నోడు, నిజాం హీరో ఎప్పుడు, నిజాంకు అటు ఇటు ఉన్నోడే రజాకర్తో చేతులు కలిపింది. అంటే కింద సైన్యంతో చేతులు కలిపి వాన్నెత్కరా పోరా వీన్నెత్కరా పోరా ఆమెను రేపు చేద్దాం, వీడే ఐడియా ఇచ్చింది. ఆ ఊళ్ళో ఆయన చంపు, రావి నారాయణ రెడ్డి మా క్యాంటీగా పనిచేస్తున్న ఆయన నేసేయి, ఇవన్నీ ఈ పక్కన రైట్కు లెఫ్ట్ ఇద్దరు ఉండేటోళ్ళు. మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండు, నిజాం పక్కన. ఇవాళ నిజాం ప్లేస్లో మనం అసద్ను పెడదాం, రైట్లో కేసీఆర్, లెఫ్ట్లో రేవంత్ రెడ్డి. మొన్నదా కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, ఇప్పుడు ఈయన చేస్తుండు. ప్లేస్ మారింది, ఈయన సీట్ ఈయనకు పోయింది, కానీ ముగ్గురు కలిసే ఉన్నారు. ఇవాళ కూడా ఉన్నారు, రేపు కూడా ఉంటారు, అప్పుడు కూడా ఉన్నారు. తెలంగాణ పాలన ఒరిజినల్ తెలంగాణ ఇది. నిజాం ఏం చేసాను దూరదృష్టితో, యూనివర్సిటీ చదువు ఇంపార్టెంట్, వీళ్ళ బతుకులు మారాలంటే. అంటే ఒరిజినల్ నిజాం. రజాకార్లు వేరే, రజాకార్లు వీళ్ళిద్దరు మేనేజ్ చేసి ఊర్ల మీద చేసారు. మనం చాలా సినిమాలలో చూసాం. ఒక ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, ఒక నీమ్స్ కట్టిండు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టిండు, కరెంట్ తీసుకొచ్చిండు. టర్కీ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది ఒకటి హైదరాబాద్, ప్రపంచం మొత్తంలో ఓన్లీ హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్, సెకండ్ క్యాపిటల్ స్టేటస్ తీసుకొచ్చిండు. కంటోన్మెంట్ తీసుకొచ్చి పెట్టింది ఆయనే. అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు చూసినావా, ఆ కంటోన్మెంట్ నిజాం పెట్టిండ్రు. టీపు సుల్తాన్ దాడి చేస్తుందని టీపు సుల్తాన్కు రక్షణ, ఆయనతో రక్షణగా తెచ్చుకొని పెట్టుకున్నాడు. అంత రక్షణ ఇచ్చిండు. పక్కన చేసినట్టే వీళ్ళు. ఇదల్లా అదే పాలన కొనసాగుతుంది. రాజకీయాలు అంటే భయం కంపించేటట్టుగా చేస్తుంది ఈరోజు. యువత రాకుండా, పాలిటిక్స్ రాకుండా ఈరోజు ఆ డోర్స్ ఓపెన్ చేయాలనుకుంటుంది. మీరు బడా ఓడిపోతావా గెలుస్తావా డిఫరెంట్, కానీ ఈరోజు యువత కొత్త రక్తం అందులో ఏ కమ్యూనిటీ అయినా కానీ నువ్వు సొసైటీ పరంగా నువ్వు ఆలోచించి పాలిటిక్స్లో వీళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వస్తే 100% అదొకటే మార్గం తెలంగాణ కాపాడేది.
రేపు తెలంగాణ కాపాడే ఏకైక మార్గం ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది తెలంగాణ ఏర్పడినప్పుడు. ఉస్మానియా జేఏసీ ఉండే కదా, వాళ్ళు పొలిటికల్ పార్టీగా మారితే 100% ఉస్మానియా వాడు సీఎం అయ్యేటోడు అబ్బా. ఈ దొంగల ట్రాప్లో నిజాంలా ఎనభదికు నుంచి ట్రాప్లో పడి 2-3 సీట్లకు తీసుకొని 2-3 అసలు గుంజేసి వాళ్ళని ఖతం చేస్తే ఖతం అయిపోయాను. ఏమన్నా పైసలు బయట గెలిచిందా బీఆర్ఎస్? జేఏసీ మీద ఓయూ జేఏసీ అంటే పెట్రోల్ అప్పుడు నిలబడితే ఇలా ఓయూసీ జేఏసీ వాడు ముఖ్యమంత్రి అయ్యేటోడు ఇవాళ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇవాళ ఆ రోజుకి అది జరుగుతున్న కుట్ర ఇవాటి వరకు కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈరోజు డోర్స్ ఓపెన్ చేయాలి. తెలంగాణ ప్రజలు కూడా వాళ్లకు నాకు ఓటేయకుండా మీరు, కానీ వచ్చే నవతరానికి యువతరానికి రేపు ఈ తెలంగాణ యంగ్ తెలంగాణ, ఇది యంగ్ తెలంగాణ, 10 ఇయర్స్ తెలంగాణ. ఈ 10 సంవత్సరాల తెలంగాణ పైన ఎన్ని గాయాలు ఉన్నాయి తెలుసా? సామూహిక అత్యాచారం చేసి కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, ఏది మైనర్ తెలంగాణ మీద పెద్ద స్టేట్మెంట్. అవును, సామూహిక అత్యాచారమే. నా నిధుల మీద సామూహిక అత్యాచారం అయింది, నా భూముల మీద సామూహిక హత్యాచారం జరిగింది, నా బతుకు మీద సామూహిక అత్యాచారం జరిగింది, నా ఉద్యోగాల మీద సామూహిక అత్యాచారం జరిగింది. వీళ్ళందరూ కలిసి గుంజుకున్నారు. ఆంధ్ర మీడియా అంతా హైదరాబాద్ తిష్టేస్తుంది. హైదరాబాద్లో జరిగే ఒక్క ఇష్యూ కూడా చూపించారు వాళ్ళు. ఒక దాని మీద చర్చ జరపరు. శ్రీరెడ్డి మీద చర్చ జరుపుతారు, లపాకి తుపాకీల మీద చర్చ జరుగుతాయి గంటలని. తెలంగాణ చలో సెక్రటరీ అంటే ఇయ్యారు. 144 సెక్షన్ మీద చర్చ పెట్టారు. ఒక ఛానల్ని పెట్టిందా? అదే జగన్ పెడితే ఓయమ్మ పుంగాలు ఇక ఒకటి సూట్ వేసుకొని ఇట్లా కూర్చొని చెప్తాడు, ఇట్లా కూర్చొని చెప్తాడు. ఈ 10 ఏళ్ళల్లో నా ఒంటి నిండా గాయాలే. లాస్ట్కి ఏం చేసింది తెలుసా? నా మీద నాకు ఒక ముద్ర వేసి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా నన్ను చిత్రీకరించి ఇలా నా హైదరాబాద్ మీద రౌడీ షీట్ ముద్ర వేసి 144 సెక్షన్ బోర్డు వేసి నన్ను ప్రపంచం ముందు నిలబెట్టిండ్రు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.